నమస్తే ఎర్ర రామకృష్ణ గారు. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ రామకృష్ణ సార్. నమస్తే సార్, ఎర్ర రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే రామకృష్ణ గారు. నమస్తే వెంకటేశ్వరరావు. స్టార్ట్ అయిందండి? స్టార్ట్ జస్ట్ ఈ బాంధవ్యాల గురించి సార్ ఫస్ట్ పాయింట్ లో కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే, అసలు బాంధవ్యాలంటే మనం ఏమనుకుంటున్నాం, దాని గురించి మనం అసలు మన తాలూకా అభిప్రాయం ఏంటి, దాన్ని ఏమని చింతిస్తున్నాం, అసలు మన అవగాహన ఏంటి అని చూస్తే అది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సన్నివేశంలో, ప్రతి సన్నివేశంలో వస్తున్నటువంటి స్పందన, ప్రతిస్పందనలు. అంటే ఒకరి నుంచి ఒకరికి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణలో సపోజ్ ఒక కోపం వచ్చింది ఒక వ్యక్తికి, అవతల వ్యక్తి ఎలాగా తిరిగి రియాక్ట్ అవుతున్నారు అంటే ప్రతిస్పందిస్తున్నారు. భయం వచ్చింది, దానికి అవతల వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నారు. అనుమానం వచ్చింది, దానికి ఎలా ప్రతిస్పందిస్తున్నారు. ఇలాగా ఆ ప్రతిస్పందన తర్వాత మళ్ళీ ఆ విన్న వ్యక్తి ఎలాగ మళ్ళీ తిరిగి ప్రతిస్పందిస్తున్నారు. ఈ విషయాలు ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ స్పందన, ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయనేటువంటి విషయం అది యాక్చువల్గా మనం గమనించవలసింది అనమాట. అది మనకు తెలిసిన విషయం. రెండో పాయింట్లో ఆయన ఏమంటున్నారంటే, ఎందుకంటే యాక్చువల్గా బాంధవ్యాల్లో మనము ఎలా ప్రతిస్పందిస్తున్నాము అనే విషయాన్ని మనం గమనించాం. బాంధవ్యాల్లో వెంటనే మనం అంటే గత జ్ఞానంతో మనకు ఉండేటువంటి విషయాన్ని, అది వాళ్ళు అవమానిస్తున్నారనో, వాళ్ళు పొగుడుతున్నారనో, లేకపోతే వాళ్ళు ఒక రకంగా అనుమానిస్తున్నారనో, ఏదో ఒకటి వెంటనే గుర్తించి దాని మీద మనము దాన్ని ఆపాలనో లేకపోతే దాన్ని కొనసాగించాలనో, ఏదో ఒక రకంగా ఇష్టమైనదైతే దాంతో కొనసాగాలని, లేకపోతే అయిష్టమైనదైతే దాన్ని వెంటనే దాన్ని కట్ చేయాలని, ఇలాగా మనము అనేక రకాలుగా స్పందిస్తుంటాము, అంటే ప్రతిస్పందిస్తుంటాము. ఆ విషయాలు అనేవి ఉంటాయి, బాంధవ్యాల్లో ఉంటాయి. అయితే జనరల్గా సాధారణంగా దేని మీద ఈ బాంధవ్యాలు ఆధారపడి ఉంటాయని రెండో ప్రశ్న వేస్తున్నారు. రెండో ప్రశ్నలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి అంటే, ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మన బాంధవ్యాలు ముఖ్యంగా దేని మీద ఆధారపడి ఉంటాయి. అయితే జనరల్గా చూస్తే ఏమవుతుందంటే, మనం ఒకరి మీద ఒకరు బాంధవ్యాల్లో ఆధారపడి ఉంటాం. ఆధారం అనేది ఏంటి అంటే, ఒకరి మీద వారి యొక్క తోడు, వారి నీడ, వారి సహకారం, తర్వాత ఒకరినొకరు వారి కోరికలు తీర్చుకోవడం కోసం, లేదా అంటే వారి యొక్క ఇష్టాల కోసం, ఒకరిని వాడుకోవడం కోసం, లేదా అంటే వారి కాలక్షేపం కోసం, ఏదో ఒక విషయం మీద ఇతరుల మీద ఆధారపడేది, ఒకరి నుంచి ఒకరు ఏదో ఒక కోరిక తీర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక బంధంగా మనము ఆ బాంధవ్యాల్ని కొనసాగిస్తుంటాము. దాని మీదే యాక్చువల్గా బేస్ అయి ఉంటుంది మన రిలేషన్షిప్. మన బాంధవ్యాలు చూస్తూ ఉంటే అసలు ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి బాంధవ్యంలో కూడా ఏదో ఒకటి ఆశిస్తాము మనము ఇతరుల నుంచి. ఆ ఆశించింది దొరకకపోతే మనకి విపరీతమైన బాధ, లేదా అంటే నిస్పృహ, నిరాశ, చిరాకు, కోపం ఇవన్నీ కలగచ్చు. లేదా అంటే వాళ్ళ మీద అసహ్యం కలగచ్చు, వాళ్ళని దూరం పెట్టాలనుకోవచ్చు. మనం ఆశించింది దొరికినప్పుడు ఆ బాంధవ్యాల్లో ఇంకా జీవించాలి అనిపించవచ్చు, జీవించాలని అనిపిస్తుంది, ఇంకా ఆ బాంధవ్యంలో కొనసాగాలనిపిస్తుంది. ఆ బాంధవ్యం లేకుండా నేను బ్రతకలేను అనిపిస్తుంది. అందువల్ల నిరంతరం బాంధవ్యాల్లో ఏం జరుగుతుందంటే, ఓన్లీ ఆధారపడడం, ఒకరి మీద ఒకరు ఆధారపడడం, తర్వాత ఒకరి కోరికలు తీర్చుకోవడం కోసం ఒకరిని ఉపయోగించుకోవడం. ఈ రెండు విషయాలు కూడా బాంధవ్యాల్లో జరుగుతున్నాయి. అందుకే ఆ కోరికలు తీరనప్పుడు, ఆధారపడడం అనేది జరగనప్పుడు, ఏదైనా ఒక విఘాతం వచ్చినప్పుడు
వెంటనే ఒక రకమైన దుఃఖం, బాధ, భయం ఇవన్నీ కలుగుతాయి. ఎందుకంటే అవే తీవ్రమైన బంధంగా మారిపోయి ఒక ఒక భార్యాభర్తల మధ్య చూసిన ఒకరినొకరు ద్వేషించుకోవడము, ఒకరినొకరు శ్లాఘించుకోవడము, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బికాజ్ ఆశించింది దొరకనప్పుడు, ఆశించింది దొరికినప్పుడు ఇలాంటి బాంధవ్యాల్లో ఇష్టం, అయిష్టం అనేవి చోటు చేసుకొని ఆ ద్వంద్వాల మధ్య సంఘర్షణ ప్రారంభమవుతుందన్నమాట. అలాగే బాంధవ్యం అంటే యాక్చువల్గా ఏంటి, మన బాంధవ్యాల్లో ఏమున్నాయి? ప్రధానంగా నేను అనే దాంట్లో ముఖ్యంగా ఉన్నది ఏంటి అంటే భయం. అంటే ఎందుకు భయం అంటే మళ్ళీ మన తాలూకా ఆధారపడడం అనేటువంటిది ఏదైతే ఉందో దాని మీద ఏదైనా దెబ్బ తగులుతుందేమో, ఒకరు మనకి దూరం అవుతారేమో అని ఒకటి. తర్వాత నేను కానీ చాలా సరళంగా, చాలా ప్రేమగా, చాలా ఆవిడకో అతనికో ఇష్టంగా నేను ప్రవర్తించకపోతే నేను ఆశించింది వాళ్ళ నుంచి దొరకదేమో, నా కోరిక తీరదేమో అనేటువంటి ఒక భయము తోటి, ఏదో పొందాలనే భయము, ఏదో పోగొట్టుకుంటానేమో, పొందవలసింది రాదేమోనని, అంటే పొందాలనే కోరికతో ప్రారంభమయ్యి ఒకవేళ నేను పొందలేనేమో అనేటువంటి ఒక భయం దాని వెనకాతలు ఉంటూ ఆ బాంధవ్యం కొనసాగుతుంది. అలాగే తను ఇష్టపడుతున్నది తనకి దూరం అయిపోతుందేమో అంటూ ఆలోచిస్తూ ఆ బాంధవ్యాన్ని మెయింటైన్ చేయడానికి ఒక రకమైన భయంతో ఒక జీవితం కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఒకరినొకరు నిజంగా అర్థం చేసుకోవాలంటే ఈ భయం అనేది లేకపోతేనే ఒకరి భావాలు ఒకరికి, అంటే ఒకరితో ఒకరు నేరైన సంబంధాన్ని కలిగి ఉంటారన్నమాట. అలాగే ఈ స్వేచ్ఛ అనేది లేకపోతే ఏమవుతుందంటే ఒకరినొకరు అవగాహన చేసుకోవడం కష్టం. ఈ స్వేచ్ఛకు భంగపరిచే విషయాలు ఏంటి అంటే ఇష్టాలు, అయిష్టాలు, మనకున్న ఒకరి మీద ఒకరికున్న అభిప్రాయాలు, మనం ఏర్పరచుకున్నటువంటి ఇమేజెస్, తర్వాత మనం నిర్ధారణకు వచ్చినటువంటి అంశాలు, మనలో ఉండేటువంటి కంక్లూషన్స్. అంటే మనం ఏదో దాన్ని కంక్లూడ్ చేస్తాం, ఇది ఇదే అనేసి. సో దానివల్ల కొన్ని నిశ్చిత అభిప్రాయాలు, తర్వాత ఎన్నో ఇలాగా మన నమ్మకాలు, మన నిశ్చిత అభిప్రాయాలు, తర్వాత మనం వాళ్ళు జీవించే తీరు ఎడల మనం ఇష్టాలు ప్రదర్శించడము, తర్వాత మనకు కావలసినవి, వద్దు అనుకున్నవి, మనం ఏర్పరచుకున్నటువంటి అభిప్రాయాలు, వీటన్నిటితో మనము ఎప్పుడైతే ఒక బాంధవ్యంలో కొనసాగాలని చూసుకుంటామో తప్పకుండా ఆ బాంధవ్యాల్లో అవగాహన అనేది ఏర్పడదన్నమాట. ఎందుకంటే నాకు నచ్చినట్టుగా ఇతరులు ఉండాలి అనుకున్నప్పుడు, నాకు నచ్చినట్టుగా వాళ్ళు జీవించినప్పుడు నాలో వెంటనే ఒక రకమైనటువంటి ఆవేశము, కోపము, భయము, తర్వాత దుఃఖము, ఇవన్నీ సంఘర్షణ, ఇవన్నీ ప్రారంభమైపోతాయి. అంచేత అప్పుడు నేను అవతల వాళ్ళని ఎలాగ అవగాహన చేసుకోగలను? అలాగే నచ్చిన విధంగా, నచ్చని విధంగా, రెండు విధాలుగా ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉండేటప్పుడు తప్పకుండా అవగాహన జరగదు. అయితే వీటి నుంచి, అంటే ఈ నచ్చడము, నచ్చకపోవడము, ఇష్టము, అయిష్టము, ఖండించడము, అభిప్రాయాలు, వీటి నుంచి మనము ఒక స్వేచ్ఛని పొందితేనే కానీ, మన అభిప్రాయాల నుంచి మనం స్వేచ్ఛని పొందితేనే కానీ మనం నిజంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేము. అవతల వాళ్ళకి, ఇద్దరికి కూడా ఒక స్వేచ్ఛ వాతావరణంలోనే, ఒక స్వేచ్ఛతోనే ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే అలా స్వేచ్ఛ లేకపోతే ఏమవుతుందంటే మనం ఎప్పటికీ నేరైన సంబంధాన్ని కలిగి ఉండం. కొన్ని అభిప్రాయాలతో సంబంధమే కానీ, అందుకనే ఆ అభిప్రాయాలు ఎప్పుడు స్థిరంగా ఉండవు. కాబట్టి పాత అభిప్రాయాలతో ఒకసారి ఎప్పుడు ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి మారిన ఆ వ్యక్తిని మారిన విధంగా చూడలేని స్థితిలో మనము ఎప్పుడు
ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండదు. అంటే మన భావాలతోనే, మన అభిప్రాయాలతోనే, మనం వారి గురించి ఏర్పరచుకున్న ముద్రలు అనేటువంటి విషయంతోనే, ఆ కళ్ళద్దాలతోనే ఇతరుల్ని చూస్తుంటాం అన్నమాట. అవి రంగు కళ్ళద్దాలు. అందుకని నేరుగా చూసేటువంటి విధానం మనకి లేదు. కాబట్టి ఈ ఈ కళ్ళద్దాల్ని మనం రిమూవ్ చేసి చూడాలి. ఎందుకంటే మనకి ఏ అభిప్రాయాలు లేకుండా ఉండాలి. అంటే దట్ ఇస్ ఎ ఫ్రీడమ్. అప్పుడే ఒక స్వేచ్ఛ కలుగుతుంది ఇతరుల్ని డైరెక్ట్గా అర్థం చేసుకోవడానికి. మంచిది. లేకపోతే మనము మన అభిప్రాయాల్లోంచి ఇతరుల్ని చూస్తాం. కాబట్టి ఎప్పటికీ వారు అర్థం కారు, వారితో మనకున్న సంబంధాల్లో మనము అర్థం కాము. అయితే ఇప్పుడు అన్నిటికంటే చాలా సన్నిహిత సంబంధం చూస్తే భార్యాభర్తల యొక్క సంబంధం. ఆ భార్యాభర్తల యొక్క సంబంధం ఎంత విలువైనది అంటే దీనిలోనే మనము ఎన్నోసార్లు కృష్ణమూర్తి గారిని చదువుతున్నా, కృష్ణమూర్తి గారిని వింటున్నా, కృష్ణమూర్తి గారి యొక్క టీచింగ్ని అవగాహన చేసుకొని జీవితంలో అప్లై చేయడం అనేది మొదలుపెట్టిన ఎన్నోసార్లు మనము కృతకృత్యులం కాలేకపోతున్నాం అనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే సడన్ గా ఏదో ఒక కోపం, సడన్ గా ఏదో ఒక భయం, సడన్ గా ఏదో ఒక అశాంతి, సంఘర్షణ ఇవి తలెత్తుతూ ఉంటాయి. అహం పడగ విప్పుతుంది. వెంటనే ఏదో ఒక విషయంలో తొందరపాటుగా ఒక మాట అనడం, తర్వాత దాని నుంచి పశ్చాత్తాపం పొందడం, లేదా తను తాను సమర్థించుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనం చూడవలసింది ముఖ్యంగా భార్యాభర్తల సంబంధం నుంచి మొదలు పెడితే, ఒకవేళ వివాహం అయితే భార్యాభర్తల సంబంధం నుంచి మొదలు పెడితే ఆ వైవాహిక జీవితంలో మనము ఎలాగ ప్రవర్తిస్తున్నామో, ఒకరినొకరు ఎలాగ చూడగలుగుతున్నామో, సో అది శారీరకమైనటువంటి సంబంధమేనా, లేదా అంతకన్నా మించి మానసికంగా కోరికలతో భయాలతో కూడుకున్న సంబంధమా, లేదా ఇంకా దానికి అతీతంగా వాళ్ళకి మనకి ఒకరి మీద ఒక అభిప్రాయాలు లేకుండా చూడగలుగుతున్న సంబంధమా? సో ఒకరినొకరు నిజంగా ఒకరినొకరు చూడగలుగుతున్నామా, ఒకరినొకరు అవగాహన చేసుకోగలుగుతున్నామా? సో కాబట్టి అది మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు కొద్ది రోజుల క్రితం నేను ఒకరితో సంభాషిస్తున్నప్పుడు వారి యొక్క జీవితంలో భర్త నుంచి ఎంత వేధింపు వస్తుందో, ఆ దుఃఖం నుంచి ఎలాగ బయటపడాలో అనే ఆవేదన ఒకరు వ్యక్తం చేశారు. చాలా తీవ్రమైన ఆవేదన అన్నమాట ఇది. ఎందుకంటే జీవించడం ఇంకా సాధ్యం కాదు అనేటువంటి ఒక ఆవేదన అది వారితో. కాబట్టి ఎందుకు అంత ఆవేదన కలుగుతుంది? ఎందుకంటే ఒక అవగాహన అనేది లేకపోవడం వల్ల. ఎందుకంటే నా భర్త నేను అనుకున్న విధంగా ఉండాలి, నా భార్య నేను అనుకున్న విధంగా జీవించాలి, లేకపోతే నాకు మనశ్శాంతి లేదు. కాబట్టి ఇతరులు నేను అనుకున్న విధంగా జీవించాలి అనుకోవడంలోనే ఒక సంఘర్షణ మొదలైంది. వాళ్ళు ఎప్పటికీ మనం అనుకున్న విధంగా, నేను అనుకున్న విధంగా నా భార్య ఉండదు. కాబట్టి అయితే జీవితాంతం నా భార్యతో నేను అలాగే గడపాలా, నా భర్తతో నేను అలాగే గడపాలా అని ఒక విషయంలో ఘర్షణ, నిర్వేదం, నిస్సహాయత, తర్వాత ఒక రకమైన నిస్పృహ, నిరాశ ఇవన్నీ జీవితంలో కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంచేత భార్యాభర్తలలో ఒక నిజమైన ఒక ఆలోచనని, అంటే వారి యొక్క మాటల్ని, వారి యొక్క ప్రేమని, లేదా అంటే వారి యొక్క ఉద్దేశాలని నిజంగా పంచుకోవటం అనేది జరగాలి అని అంటే వాళ్ళలో ఒక ఫ్రీడమ్ మొదట్లోనే ఉండాలి. లేదంటే ఇంకో విషయం ఏంటంటే, ఒక భార్య చాలా గయ్యాళి అయితే ఆ గయ్యాళి భార్య నుంచి తను ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. దానివల్ల అతనికి సెల్ఫ్ నోయింగ్ అతి త్వరగా జరిగిపోతుంది. ఒక భర్త చాలా మూర్ఖుడు అయితే దాని నుంచి సెల్ఫ్ నోయింగ్ భార్యకి నిజంగా సెల్ఫ్ నోయింగ్ లోకి వెళ్తే ఆమెకి ఇంకా తొందరగా సెల్ఫ్ నోయింగ్ జరిగిపోతుంది. అందుకే బాంధవ్యాలు అనేవి నిజంగా చాలా చాలా, అందుకే కృష్ణమూర్తి గారు ఒక చోట అంటారు, రిలేషన్షిప్ ఇస్ ఎ మిర్రర్ ఇన్ విచ్ యూ కెన్ సీ డైరెక్ట్లీ వాట్ యాక్చువల్లీ యు ఆర్. అంటే
ఆ బాంధవ్యాలు అనేవి ఒక అద్దం లాంటివి. ఆ అద్దంలో నిన్ను నువ్వు డైరెక్ట్గా చూసుకోగలవని. సో అందుకని మనం బాంధవ్యాలు చూస్తూ ఉంటే, ఇంకా లోతుగా చూస్తే మనము ఒక ఒంటరితనంతో ఈ బాంధవ్యాల్లో జీవిస్తున్నామని తెలుస్తుంది. అంటే ఆ ఒంటరితనాన్ని మనం బాంధవ్యం అని పిలుస్తూ ఉంటాం కూడా. ఎందుకంటే మనకి మన తాలూకా ఉద్దేశాలే ముఖ్యము, మన కోరికలే ముఖ్యము, మనం పొందవలసినవే ముఖ్యము. అలాగే ఇంకొకరికి కూడా జీవితంలో వారి ఉద్దేశాలు, వారు పొందవలసినవి, వారు తీర్చుకోవలసిన కోరికలు, వారి సుఖాలు, వారికి కావలసినవి అవే వారికి ముఖ్యం. సో ఈ విధంగా ఈ తాపత్రయాలు, కోరికలు ఇవన్నిటిలో కూడా ఏమవుతుందంటే సెల్ఫ్ ఐసోలేషన్ వస్తుంది. అంటే ఎవరికి వారు వారి చింతనలో మునిగిపోయి వారి తలక ఒంటరితనంలోనే వాళ్ళ జీవితం గడుపుతూ ఉంటారు. అప్పుడు ఈ ఒంటరితనమే జీవితం అయిపోతుంది. అంటే ఈ ఒంటరితనంలో జీవించడమే జీవితం అయిపోతుంది. కానీ ఈ ఒంటరితనంలో ఏమవుతుందంటే అన్ని రకాల కోపాలు, భయాలు, సంఘర్షణలు, వేదన, భయం, అన్ని రకాలుగా సెల్ఫ్ తను బాధపడుతుంది, ఇతరుల్ని బాధ పెడుతుంది అన్నమాట. ఇది మనం బాంధవ్యం అని పిలుస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Relationship is really a process of self-revelation, which is a process of self-knowledge. What generally happens is that love is not what is important, but the object of love becomes important. The one to whom love is given becomes important and not love itself. Relationship is self-revelation. It is because we do not want to be revealed to ourselves that we hide in comfort, and then relationship loses its extraordinary depth, significance, and beauty. There can be true relationship only when there is love, but love is not the search of gratification. Love exists only when there is self-forgetfulness, when there is complete communion, not between one or two, but communion with the highest, and that can only take place when the self is forgotten. Thank you. ఇక్కడ you can remove this slide please. ఇక్కడ బాంధవ్యంలో మొదట మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా బాంధవ్యాలకు అర్థం ఏమిటి అంటే, ఆ బాంధవ్యంలో నేను అనేది దాని యొక్క చర్యలు, దాని యొక్క ప్రకంపనలు, దాని యొక్క కదలికలు, దాని యొక్క మారుమూల కోణాలు, ఇవన్నీ కూడా బహిర్గతం అయ్యేటువంటి సందర్భం యాక్చువల్గా బాంధవ్యాల్లోనే జరుగుతుంది. దీనివల్ల నిజంగా నేను అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఎంత ముఖ్యమంటే, నేను అనేది అవగాహన చేసుకోకపోతే అసలు జీవితంలో ఏది పొందనట్టే, ఏది లేనట్టే. అసలు జీవితం అనేది నిస్సారమైన ఎడారియే. సో దాంట్లోని ఒక దుఃఖభాజనమైన, దుఃఖకరమైనటువంటి ఒక జీవితంలో మనిషి మునిగి తేలవలసిందే. నిజమైనటువంటి ఒక సంపూర్ణ ఆనందాన్ని కానీ, లేదా అంటే ఒక ఆధ్యాత్మికతను కానీ, లేదా అంటే ఒక ప్రేమ అనేటువంటి విషయాన్ని కానీ, లేక దేశకాలాతీతమైనటువంటి ఒక ఆలోచనకి అవతలున్న విషయాన్ని కానీ, లేదా మనిషి ఒక ఈ జీవితానికి అవతల, మనకి తెలిసిన దానికి అవతల ఏది ఉందో తెలుసుకుందామని చేసే ప్రయత్నం కానీ ఏది జరగదు. ఆ ప్రయత్నం ఇటువంటిది కూడా సంభవించే అవకాశం లేదు. కాబట్టి బాంధవ్యాల్లో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏంటంటే సెల్ఫ్ రివిలేషన్. అంటే తన గురించి తనకు బహిరంగ పడుతున్న విషయం బాంధవ్యాల నుంచే జరుగుతుంది. కాబట్టి బాంధవ్యాలకి అంత ప్రాధాన్యత ఉంది. అయితే యాక్చువల్లీ ఏం జరుగుతుంది బాంధవ్యాలని చూస్తే, ప్రేమ అనేది
ప్రేమ అనేది అక్కడ లోపించింది. ప్రేమ అనేది అక్కడ ఎలా లోపించిందంటే ఒకరినొకరు వాడుకోవడం, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవడం కోసం, ఒకరి మీద ఒకరు ఆధారపడటం కోసం మనము భార్య భర్తతోని, భర్త భార్యతోని లేదా ఇతర బాంధవ్యాల్లోని మనుగడ సాగిస్తూ ఉంటారు. దాంట్లో ఏ ఆధారపడడం అనేది లభించకపోతే, లేదా తను కోరుకున్నది ఈడేరకపోతే, తన సౌఖ్యం తీరకపోతే, తను అనుకున్నట్టుగా అవతల వాళ్ళు ప్రవర్తించకపోతే, తన ఇష్టాలకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు బాంధవ్యం సరికాదు. అవన్నీ సరిగా ఉంటున్నప్పుడు ఏమనుకుంటామంటే దాంట్లో ప్రేమ ఉంది అనుకుంటాం. అందుకే కోరిక ప్రేమ కాదు, అసూయ ప్రేమ కాదు, ద్వేషం ప్రేమ కాదు, లేదా అంటే ఒక సుఖం అనేది, సంతోషం అనేది ప్రేమ కాదు అని చెప్తూ ఉంటారు. కారణం ఎందుకంటే మన జీవితంలో చూస్తే ఆ సుఖమే ప్రేమ అనుకుంటాం. భార్యాభర్తల మధ్య ఉన్న సుఖమే ప్రేమ, వారి తాలూకా కోరికలు తీర్చుకోవడమే ప్రేమ, వారు అనుకూలంగా ఉండడమే ప్రేమ, ఒకరి మీద ఒకరు ఆధారపడడమే ప్రేమ అనుకుంటాం. కానీ యాక్చువల్గా బాంధవ్యాల లోపలికి వెళ్ళి చూస్తే ఈ బాంధవ్యాల్లో ప్రేమ లేదు అని తెలుస్తుంది. ఎందుకంటే అవి తీరకపోతే వెంటనే ద్వేషం, వెంటనే భయం, వెంటనే కోపం, వెంటనే దుఃఖం, ఇవన్నీ సంప్రాప్తం అవుతూ ఉంటాయి. అలాగే ముఖ్యమైనది ఏంటి అంటే ఈ బాంధవ్యాల్లో మనకి గమనించి చూస్తే అక్కడ అవతల వ్యక్తి మనకి ఇంపార్టెంట్, కానీ ప్రేమ ముఖ్యం కాదు. ఎందుకంటే ప్రేమ కంట ప్రేమ అనేది ఇప్పుడు చూసినట్లయితే ఏంటి ప్రేమ అంటే, ప్రేమ లేనితనం గ్రహించడం వల్ల ప్రేమ ముఖ్యమవుతుంది. అయితే ఎవరికైతే మనం ప్రేమ ఇస్తామో వాళ్ళు మనకి ప్రేమ ఇస్తున్నాము అనుకుంటామో వాళ్ళు మనకు ముఖ్యమైపోయి ఆ సుఖం కోరి వాళ్ళ చుట్టూ తిరగడం, వాళ్ళ మీద ఆధారపడడం, అదే ప్రేమ అనుకొని జీవించి వాళ్ళే మన జీవితంలో ముఖ్యమైపోతూ ఉంటారు. మనం ప్రేమిస్తున్నామనే భ్రమలో ఉంటాము, వాళ్ళు కూడా ప్రేమింపబడుతున్నామనే భ్రమలో ఉంటారు. అయితే ఆ ప్రేమ అనేది ఒక్కటే ముఖ్యం అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా బాంధవ్యాల్లో ఒక సఖ్యత ఉంటుంది. రెండవది ఏంటి అంటే ఒక సామరస్యత ఉంటుంది. సఖ్యత, సామరస్యత ఎందుకు చెడిపోతుందంటే యాక్చువల్గా ఆ ప్రేమ లేదు గనక, ఆ వ్యక్తే ప్రధానమైపోయి, ఆ వ్యక్తి యొక్క ఉనికే ప్రమాదం అయిపోయి, ఆ వ్యక్తి యొక్క రూపమే, ఆ వ్యక్తి యొక్క సుఖమే, ఆ వ్యక్తి నుండి పొందుతున్న సుఖమే, ఆ వ్యక్తి మీద ఆధారపడటమే ముఖ్యమైపోయి, ఆ వ్యక్తే అయిపోయినప్పుడు ఆ ముఖ్యతలో ఈ ప్రేమ లేదనమాట. అంటే ఆ ముఖ్యత అంతా కూడా తన ఇష్టం మీద ఆధారపడి ఉంది. ఆ ఇష్టం ప్రేమ కాదు. సో ఆ ప్రేమ అనేది సంభవించిన దాంట్లో ఎప్పుడైతే సంభవిస్తుందో, ప్రేమ అనేది ఎప్పుడైతే ఉందో యాక్చువల్గా, అప్పుడు ఏంటవుతుందంటే ఆ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఆ ప్రేమ కంటే భిన్నమైనది కాదు. కానీ ఓన్లీ ఆబ్జెక్టే ఉంటే అది ప్రేమ కంటే భిన్నమైనదిగా అయిపోతుంది అనమాట. సో కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ అనేది అంటే ఒక వస్తువు అనేది, ఒక వ్యక్తి అనేది, లేదా మరి ఏదైనా కానివ్వండి, సో అక్కడ ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే విభజన అనేది పోతుందన్నమాట. నేను ఆమె, నేను అది, నేను ఆ వస్తువు అనేటువంటి విభజన పోయి అక్కడ ఒక ఐక్యతా భావంలో ఉండేటువంటి ఒక ద్వంద్వాతీత స్థితిలో ఆ ప్రేమ భావనలోనే ఒక సామరస్యత, చెదరని సామరస్యత నెలకొంటుంది. అక్కడ ప్రతిచర్యలు ఉండవు. అలాగే రిలేషన్షిప్ చూస్తే ఇక్కడ మనకి తెలియపరిచేది అనే విషయం మళ్ళీ మళ్ళీ కృష్ణమూర్తి గారు మనకి తెలియపరుస్తున్నారు. దానివల్లనే, దానికోసమే అసలు బాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఏదో అసూయ పడ్డానికో, కోపం పడ్డానికో, చిరాకు పడ్డానికో, ఆధారపడ్డానికో, కోరికలు తీర్చుకోవడానికో కాదు. కానీ బాంధవ్యాలు అనేటువంటి దాంట్లో మనం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఆ చిన్న విషయానికి మనలో కోపం వస్తుందా, మనలో భయం వస్తుందా, మనలో ఆదుర్దా వస్తుందా, భయం అనుమానం వస్తుందా, లేకపోతే ఏమొస్తుంది, అసలు మన నేచర్లో ఏముంది,
మనలో ప్రతిస్పందనలు ఏమొస్తున్నాయి మన నుంచి అనేటువంటి విషయం, మనలో ఉండే గుణాలన్నిటినీ, మనలో ఉండే ప్రతిస్పందనలన్నిటినీ మనల్ని చూసే అవకాశం కల్పించేవే బాంధవ్యాలు అన్నమాట. ఎందుకంటే అయితే మనల్ని మనం యథాతథంగా, ఇతరుల్ని యథాతథంగా చూసి వాళ్ళని విమర్శిస్తాం, వాళ్ళ తప్పులన్నీ ఎంచుతాం. కానీ మనం ఏంటో అనేది బహిరంగ పడడం, మనం ఏంటో అనేది తెలియపడటం అనేది మనకి ఇష్టం ఉండదు. మనం అటువంటివి చాలా బాధాకరంగా, అసహ్యంగా ఉంటాయి. అంటే వెంటనే దాన్ని కప్పిపుచ్చేసుకొని, అబ్బేబే నేను అలాంటి వాడిని కాదండి, నాకు అలాంటి అసత్యాలు పలకడం తెలియదు, నేను ఆ విధంగా ద్వేషించే మనిషిని కాదు అంటే వెంటనే దాన్ని కప్పేస్తాం అన్నమాట. అంటే మనల్ని మనం యాక్చువల్గా ఎలా ఉన్నాం అనేది చూసుకోవటానికి మనం ఇష్టపడం. అంచేత మన కంఫర్ట్ ఏంటి, మనకి నిజంగా సుఖకరమైనది ఏంటి, మనం తాలూకా అభిప్రాయాలు, అంటే మనం ఎలా జీవిస్తున్నామో యథార్థంగా ఆ కుళ్ళు, ఆ కపటం, ఆ నటన, ఆ బలహీనతలు మన నుంచి బయటపడకుండా సాధ్యమైనంత వరకు మనము హ్యాపీగా బయటని ఉన్నట్టుగా కనిపించడం, ఎదుటి వాళ్ళకి అలాగే అర్థం అవ్వటం, అదే మనకి చాలా సౌఖ్యమైన జీవితంగా, చాలా సుఖకరమైన జీవితంగా అనుకుంటుంటాం అన్నమాట. అప్పుడు ఎప్పుడైతే అలాగ అనుకున్నామో బాంధవ్యాలలో ఉండేటువంటి అర్థము, తర్వాత దాని తాలూకా గంభీరమైన లోతు, దాని నుంచి తెలుసుకోవాల్సిన విషయము, ఇదంతా కూడా మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే బాంధవ్యాలు ఏదో తెలియచెప్పడానికి మన ముందు ఉన్నాయి, మనం కేవలం ఆధారపడడానికి కాదు, మన కోరికలు తీర్చుకోవడానికి కాదు. కాబట్టి అది ఏంటి తెలియపరుస్తుందో దాన్ని మనం సక్రమంగా దాన్ని చూడటం వల్ల మాత్రమే తెలుసుకోగలం. లేకపోతే దాన్ని అవాయిడ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, దాని తాలూకు అది ఏం చెప్పదు. ఆ బాంధవ్యాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, మన గురించి మనం ఏం అవగాహన చేసుకోవాలి, అది నిజంగా మనం పోగొట్టుకుంటాం. దాంట్లో ఉండే ప్రాధాన్యతని, దానిలో ఉండే లోతుని, దాంట్లో ఉండే ప్రాముఖ్యతని, దాంట్లో ఉండే సారాంశాన్ని అంతటినీ వదులుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది అనమాట. అందువల్ల దాని సౌందర్యమే పూర్తిగా మిస్ అయిపోతాం. అలాగే నిజమైన బాంధవ్యం ఎక్కడ ఉంటుంది? నిజమైన ప్రేమలో ఉంటుంది. ఏంటి నిజమైన ప్రేమ అంటే? ప్రేమ అంటే మనం ఇస్తున్న అర్థం ఏంటి? అయితే ప్రేమ అంటే మనం ఇంతవరకు ఇస్తున్న అర్థం ఏంటంటే, ఒకరి సుఖాన్ని ఒకరు తీర్చుకోవడం, ఒకరి మీద ఒకరు సుఖం కోసం ఆధారపడటం, ఆ తర్వాత ఆ సుఖాలు తీర్చుకోవడం కోసమే బాంధవ్యాలు, తర్వాత తన ఒంటరితనం పోగొట్టుకోవడానికి, కాలక్షేపం చేయడానికే బాంధవ్యాలు, తర్వాత తన సెక్యూరిటీ కోసం బాంధవ్యం. సో ఈ అన్నిట్లోని మనం బాంధవ్యాల్లో ఇవన్నీ వెతుకుతున్నంత వరకు కూడా అక్కడ ప్రేమ లేదని అర్థం. ఎందుకంటే ఒకదాన్ని ఆశిస్తూ మనం బాంధవ్యాల్లో వెళ్తున్నప్పుడు అక్కడ ప్రేమ ఎక్కడ ఉంది? అక్కడ ఒక కారణం ఉంది. ఆ కారణం కానీ ఫుల్ఫిల్ అవ్వకపోతే, ఆ కారణం మనం పొందాలనుకున్న సుఖం పొందలేకపోతే, ఆధారపడిన వాళ్ళు మన నుంచి దూరం అయితే అప్పుడు ఏమవుతుంది? మన కోరికలు తీరకపోతే అప్పుడు ఏమవుతుంది? వారి మీద ద్వేషం కలగవచ్చు, తర్వాత దుఃఖం కలుగుతుంది, అన్నీ కలుగుతాయి. కాబట్టి ఇక్కడ బాంధవ్యం అనేది తన కోరికలు తీర్చుకోవడానికో, తన సంతోషాలకో, తన సుఖాలకో ఆధారపడేది కాదనమాట. అలాగ ఆధారపడడం వల్ల అక్కడ ప్రేమ అనేది లేదని మనం గ్రహించుకోవాలి. అలాగే ప్రేమ అనేది ఎప్పుడైతే సెల్ఫ్ గ్రాటిఫికేషన్ వస్తుందో, సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ వస్తుందో, గ్రాటిఫికేషన్ ఉన్న దగ్గర లేదని తెలిసినప్పుడు మనకి అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, ప్రేమ అయితే ఎక్కడ ఉంటుంది అని. ప్రేమ అనేది దాని ఉనికిని ఎక్కడ కలిగి ఉంటుంది అని. సో అయితే ప్రేమ అనేది ఎక్కడ ఉనికి కలిగి ఉంటుందంటే, నేను అనే దాని నుంచి పూర్తిగా విడుదల కలిగినప్పుడు, నేను అనేది పూర్తిగా మన స్మరణలో, మన స్పృహలో లేనప్పుడు, అంటే ఆ స్పృహలో లేనితనం, స్మరణలో లేనితనం మన గురించి మనకి
మనం ఉండాలి, మన ఉనికి ఇది అనేటువంటి ఒక స్థితిలో లేకపోవడం, దాన్ని మర్చిపోవడం ఎలా జరుగుతుంది? అయితే ఎప్పుడైతే మనకి చూడండి, ఈ మనల్ని మనం లేకుండా చేసుకోవటం అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎంతకాలం అయితే మన కోరికలు, మన భయాలు, మన తాపత్రయాలులో మన ఉనికి కలిగి ఉంటుందో, అప్పుడు మన ఒంటరితనంలో ఉన్నప్పుడు మనం నేను, నాది, నాకు కావాల్సింది, నాకు అక్కర్లేనివి, నాకు ఇష్టమైనవి, నాకు ఇష్టం లేనివి అంటూ జీవితం కొనసాగుతుంది కదా. సో కాబట్టి దానిలో నేను కొనసాగుతున్నంత కాలం ఈ అన్ని రకాల భయాలు, దుఃఖాలు ఉంటాయి కదా. సో ఉంటున్నప్పుడు ఆ భయ, దుఃఖ, సంతోషాలు, అల్ప సంతోషాలు ఉంటున్నప్పుడు అక్కడ ప్రేమ ఎక్కడ ఉంటుంది? అంచేత ఇవి ఈ నేను ఉన్నంత కాలం తన తాలూకా సుఖాల కోసం పరిగెత్తుతున్నంత కాలం, సంతోషాల కోసం పరిగెత్తున్నంత కాలం ప్రేమ అనేది ఉండదు, ఉండే అవకాశమే లేదన్నమాట. సో ప్రేమ ఉండేది ఎప్పుడంటే నిజంగా సెల్ఫ్ అనేది ఆగినప్పుడు, నేను అనేది ఆగినప్పుడు. అంచేత ఎప్పుడైతే నేను ఆగిందో, ఆ నేను ఆగినప్పుడు జరిగేది ఏంటి? ఇక్కడ ఒక చాలా ప్రముఖమైన విషయం ఉంది. అది పొందితేనే నిజంగా ప్రేమ అనేది వ్యక్తమవుతుంది. ప్రేమ యొక్క ఒక వ్యక్తీకరణలో జీవితం జరిగిపోతుంది. అది తన ప్రేమే అయిపోయి ప్రేమే వ్యక్తం అవుతూ ఉంటుంది. ఒక మనిషి ప్రేమను వ్యక్తం చేయటం కాదు, కానీ ప్రేమ మనిషిలోంచి వ్యక్తం అవుతూ ఉంటుంది, సర్వ జీవజాలానికి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ ప్రేమ తప్ప తన చర్యలలో, తన మాటలలో, తన ఆలోచన విధానములో ఎక్కడా మరొకటి ఉండదు. ఆ ప్రేమ మాత్రమే వ్యక్తం అవుతుంది. సో ఆ ప్రేమ తత్వమే వ్యక్తం అవటం అంటే అదేంటి? ఇతరులతో ఒకరితో ఇంకొకరి మధ్యన ఉండేటువంటి ఒక మాత్రమే ఉండేటువంటి బాంధవ్యం కాదు. అదేంటంటే ఒక రకమైన ఇద్దరి మధ్య నుండి సంభాషణలోనో, లేకపోతే ఇద్దరి మధ్య నుండి బాంధవ్యంలోనే మాత్రమే ఉండేది కాదు. అయితే అది ఎటువంటిదంటే ఎప్పుడైతే అత్యున్నతమైనది, ఆలోచనకు అందనిది, ఇంకా చాలా ప్రగాఢమైనది, నిజంగా దేశకాలాలకు అతీతమైనది, ఆలోచన అంతమైనప్పుడు కలిగే దేశకాలాలకి అతీతంగా ఉండేటువంటి ఒక సద్విషయము ఏదైతే ఉందో, అటువంటి ఒక పవిత్ర విషయముతో మనకి ఒక బాంధవ్యం, అంటే మనలో ఒక ఐక్యతానుభూతి కలిగినప్పుడు, దానికంటే వేరుగా లేనటువంటి ఒక స్థితి మనకి కలిగినప్పుడు అప్పుడు అది సంభవిస్తుందన్నమాట. అయితే పూర్తిగా సెల్ఫ్ అనేది ఆగిపోవాలి, లేకుండా పోవాలి అని అంటే సెల్ఫ్లో ఉండేటువంటి కంటెంట్, అంటే ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థం అంతా కూడా పూర్తిగా అంతం కావాలి. అది పూర్తిగా అంతం కావాలంటే ఆ పదార్థాన్ని గురించి అవగాహన కావాలి. ఆ పదార్థము ఏంటో అవగాహన కావాలంటే బాంధవ్యాలలో మనము ప్రతిస్పందించే తీరు, ఒకరి నుంచి వచ్చే విషయాలు, దాని నుంచి మనం వచ్చేటువంటి ప్రతిస్పందనలు, తిరిగి వారి నుంచి వచ్చే ప్రతిస్పందనలు, మళ్ళీ మన నుంచి వచ్చే ప్రతిస్పందనల్లో మనల్ని మనం అవగాహన చేసుకోగలం. ఇలాంటి అవగాహన వలన మాత్రమే మనం బాంధవ్యాలలో ప్రేమ అనేది కనుక్కోగలం. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడైతే ఒక స్వచ్ఛమైన స్థితి మనలో అది కలుగుతుందో, ప్రేమ అనే ఒక స్వచ్ఛత కలుగుతుందో, అది ఒక నేను నుంచి విడుదల కలిగినప్పుడు వచ్చేటువంటి ఒక పవిత్రతలో సంభవిస్తుందో, సో అది అఖండమైనదిగా లోపట ఉంటుందో, దాంట్లో ఏ ఫ్రాగ్మెంటేషన్ లేనటువంటి ఒక అఖండత సంభవిస్తుందో, ఆ అఖండతలోని, ఆ నిశ్శబ్దలోని దాని ఉనికి ఉంటుంది. సో ఆ ఉనికి నుంచి ప్రవర్తన అంతా ఉంటుందన్నమాట. తన నుంచి వచ్చే మాటలు కానీ, తన నుంచి వచ్చే చర్యలు కానీ, తన నుంచి వచ్చే ఆలోచనలు కానీ. సో దట్ ఆ రకమైన ఇంటెలిజెన్స్ ఉత్పన్నం అవ్వటం, ఆ విభజన లేనటువంటి అవిభక్తమైనటువంటి ఆ సంపూర్ణమైనటువంటి ఆ తత్వమే, ప్రేమతత్వమే కనుగొనాలి. కనుగొనకపోతే ఎప్పుడు కూడా మనిషి జీవితం సంపూర్ణం కాదు, సో అపరిపూర్ణం. సో ఈ అపరిపూర్ణమైన స్థితిలోనే ఈ గందరగోళము,
ఈ శబ్దము, ఈ దుఃఖము అన్నీ ఉంటాయి. కాబట్టి బాంధవ్యం అనేది అతి ముఖ్యమైనదిగా తెలుసుకోమని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. నమస్తే. ఓకే అండి, ఇంకా అందరం షేర్ చేసుకుందాం. సుబ్బారావు గారు, డాక్టర్ సుబ్బారావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మనం ఈరోజు మాట్లాడుతుంది సంబంధాల గురించి. సంబంధాలు లేకుండా నేను నా ఉనికి ఉండదండి. ఎవరికైనా సరే సంబంధం లేకుండా నా ఉనికి అనేది ఉండదు. సంబంధాలు అంటే ఏమిటంటే ఇద్దరి మధ్యలో ఉండే ఇంటరాక్షన్. వాళ్ళు సవాలు విదిలితే నేను రెస్పాండ్ అవుతాను, యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే రెస్పాండ్ అవుతాను. దానికి నేను రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళు యాక్ట్ చేయడం, ఇలాగా నిరంతరం కొనసాగే సవాళ్ళు ప్రతిస్పందనల ఇంటరాక్షన్ తోటే ఈ సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఈ రిలేషన్షిప్ వల్లే, మీరు నాకున్న రిలేషన్ వల్లే ఈ సమాజం ఏర్పడుతుంది. ఆ మాస్ అనేది కూడా, జనం అనే గ్రూప్స్ అనేవి కూడా ఈ రిలేషన్షిప్ లోనే వస్తుంటాయి. ఈ మాటలు తప్పిస్తే ఇందులో ఏముందంటే, మనకు సంతృప్తి కలిగితేనే మనం రిలేషన్షిప్ లో ఉంటాం. ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి మనకి సంతృప్తి కలగాలి, నేను చెప్పిన దానికి వాళ్ళు సంతృప్తి కలిగితేనే వాళ్ళు రిలేషన్షిప్ కొనసాగిస్తారు. అది భార్యతో అయినా అవ్వచ్చు, భర్తతో అయినా అవ్వచ్చు, లేకపోతే నైబర్తో అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ తోటి అయినా అవ్వచ్చు. ఎవరితోనైనా సరే ఇంటరాక్షన్ అయినప్పుడు ఇద్దరి మధ్యలో జరిగే ఇంటరాక్షన్ లో గ్రాటిఫికేషన్ కానీ లేకపోతే సంతోషం అనేది ఉంటే అది కొనసాగుతుంది. మనం ఫ్యామిలీలో ఇది ముఖ్యంగా చూస్తాం, రిలేషన్షిప్ అనేది. అందులోనే మనకి ఆ ఇంటిమసీ, సన్నిహితంని, ఆ కమ్యూనియన్, కలయిక అనేది ఉంటుంది ఒకరితో ఒకరు. అప్పుడు హస్బెండ్తో వైఫ్, వైఫ్తో హస్బెండ్, పిల్లలతోటి ఉంటుంది. ఇది నిజంగా జరుగుతుందా ఈ కమ్యూనియన్, మీకు నాకు మధ్యలో ఈ రిలేషన్షిప్ అనేది ఉందా అని చూసుకుంటే ఒకటి అర్థమవుతుంది. భయం లేనప్పుడే, స్వేచ్ఛగా ఉన్నప్పుడే మనం మాట్లాడుకుంటాం. ఆ భయంతో భార్య భర్తతో మాట్లాడలేదు, భర్త భార్యతో మాట్లాడలేదు. ఇది నిజంగా జరుగుతుందా అనేది చూసుకుంటే మన ఇద్దరి మధ్య, భార్యాభర్తల మధ్య అడ్డుగోడ ఒకటి ఉంటుంది. ఆ గోడ, భార్య ఒకరేమో గోడకి అవతలు ఉంటే ఇంకొకరు అవతలు ఉంటారు. ఆ గోడ పైనుండే మాట్లాడుతుంటాం. ఇది నిజంగా జరుగుతుంది. మన వాస్తవ జీవితం మనం కూడా చూసుకుంటే మనం పూర్తిగా భార్యతో ఉండలేం, భార్య భర్తతో ఉండలేం. ఈ వేర్పాటు అనేది జరుగుతుంది. ఇందులో బాధ్యతగా, ప్రేమ ఉండి బాధ్యతతో ఉంటే ఈ రిలేషన్షిప్ ఉంటుందని చెప్పి అనుకుంటాం. ఈ నిజమైన రిలేషన్షిప్లో మంచి సుఖాలు పంచుకుంటాం. నిజమైన రిలేషన్షిప్లో వి షేర్, మనకున్న బాధలు, మనకున్న సుఖాలు, మన మనీ, ఇవన్నీ కూడా నిజంగా షేర్ చేసుకుంటాం. అది జరుగుతుందా నిజంగా ప్రపంచంలో చూస్తే అది జరగట్లేదని అనిపిస్తుంది. మన జీవితాలు చూసుకుంటే సాంప్రదాయం ప్రకారం వెళ్తున్నాయి. మనం ఏం కావాలో ఇవ్వటం, వాళ్ళకి మనకి కలిగే సంబంధాల్లో లైంగిక సుఖాలు చూసుకోవడము, నాకు కావాల్సిన కోరికలు ఆమెకు కావాల్సిన కోరికలు ఆమె, ఇలాగా ఒకరి మధ్యలో ఒకరికి వాళ్ళ కోరికలు జరుగుతాయి. ఇది వ్యవహారికంగా జరుగుతుంది, ప్రపంచంలో వాస్తవంగా జరుగుతుంది. ఇందులో నేను నా కోరికలు తీర్చుకుంటాను, ఆమె కోరికలు తీర్చుకుంటుంది. ఇదే జరుగుతుంది.
అందులో నా పర్మనెన్సీ, నేను శాశ్వతంగా నేను కోరుకుంటాను, నాకు కావాల్సినవి నేను చూసుకుంటాను, నా కోరికలు నేను పరిస్థితి చేస్తుంటాను. అటు ఆమె భార్య కూడా తనకుండే కోరికలు, తన ఆశయాలు నెరవేర్చుకోవాలని ఆమె పెడుతుంటుంది. నేను శాశ్వతంగా ఉండాలని నేను శాశ్వతంగా ఉండాలని ఆమె అనుకుంటుంటారు. ఇందులో ఫ్యామిలీ పేరు రావాలి, పర్మనెన్స్ ఒకటి ఉండాలని కోరుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మన జీవితంలో మనం చూసుకుంటే, నేను వ్యాపారం చేస్తే వ్యాపారంలో నేను చాలా కటువుగా ఉంటాను, నిష్కర్షగా ఉంటాను, రూత్లెస్గా ఉంటాను. ఇంటికి వచ్చి ప్రేమగా ఉండాలనుకుంటాను. ఈ కాంట్రడిక్షన్ అనేది మన జీవితంలో చూస్తుంటాం. ఇలాంటి ప్రపంచంలో భయంతో ఉంటే ఫ్యామిలీ లైఫ్లో ఆ ప్రపంచాన్ని వదిలి ఫ్యామిలీ లైఫ్లో నాకు కంఫర్ట్ కావాలి, నేను స్వేచ్ఛగా ఉంటే నాకు అక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఫ్యామిలీని ఎక్కువ ఉండడానికి ఇష్టపడతాను. అందులో భార్యకి భర్తకి మధ్యలో మ్యూచువల్ గ్రాటిఫికేషన్ అనేది ఒకటి కోరుకుంటాం. అది దొరకకపోతే అది వేరే వాళ్ళకి పొందడానికి ట్రై చేస్తాం. భార్య అప్పుడే విడాకులనే వేరుపోవడం అనే తలంపు కూడా వస్తుంటుంది. అది జరుగుతుంది ప్రపంచంలో, అది మనం అంతా చూస్తున్నాం. ఈ తృప్తి దొరికే వరకు నేను ఒకరిని మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాను. ఇది వాస్తవంగా జరుగుతున్న ఫ్యాక్ట్. ఇది మనకందరికీ తెలిసిందే. ఈ ప్రపంచంలో ఇది జరుగుతుంది. మనిషి ఏం కోరుకుంటాడు అంటే రక్షణ కోరుకుంటాడు, తృప్తి కోసం బతుకుతుంటాడు. ఇదే కావాలని కోరుకునే అజ్ఞానంలోనే బతుకుతున్నాం. దానివల్లే ఘర్షణలు వస్తుంటాయి. ఇప్పుడు ఈ రిలేషన్షిప్లో ఇద్దరి మధ్యన ఉండే దాంట్లో ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ సెక్యూరిటీ కోరుకుంటారు, అభద్రతా భావం ఉంటుంది. అందువల్ల సెక్యూరిటీ కోరుకుంటారు, ఆనందం కోరుకుంటారు. ఇలా ఎవరికి వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ, వాళ్ళ ఆనందం కోరుకున్నప్పుడు సంఘర్షణలు ఉంటాయి. నిజంగా సెక్యూరిటీ అనేది ఉందా అంటే కనబట్టలేదు సెక్యూరిటీ. మనం అభద్రతా భావం చూస్తాం ఫ్యామిలీలోనే, బయట వాళ్ళతో కాదు, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళని చూస్తుంటాం. దాంతో ఒకరి మీద ఒకరికి నమ్మకాలు పోతాయి, అసూయ కలుగుతుంది. మనం కొంచెం హింసాత్మకంగా తయారవుతాం. ఇద్దరు తయారవుతారు, భార్య గారి భర్త గారు. మనలో పొజిటివ్నెస్ వస్తుంది, సెల్ఫ్ అసర్షన్ అనేది ఉంటుంది. నా డిమాండ్స్ ఇలా కావాలి, నేను కోరుకుంటాను, అలా ఉండాలని ఆమె కోరుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ మనం వాస్తవంగా జీవితంలో చూస్తున్నాం, మన జీవితంలోనే మనం చూస్తున్నాం. అందులో ప్రేమ ఉంటుందంటే ఇలా ఉన్న వాతావరణంలో ఎవరి కోరికలు వాళ్ళు, ఎవరి ఆశయాలు వాళ్ళు, ఎవరిని నమ్మలేని స్థితి. బయట నమ్మలేము, ఇంట్లో భార్యతోటి భర్తతోటి నమ్మకుంటాం, అక్కడ లేదు. అలాంటి స్థితిలో ప్రేమ అనేది ఉందా అంటే ప్రేమ కరువైంది. మన రిలేషన్ అనేది రక్షణ కోసం చూస్తాం, సుఖం సంతోషం కోసం చూస్తాం. అందులో ప్రేమ అనేది లేదు. బాధ్యత ఒకటే ఉంటుంది, నువ్వు డ్యూటీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అంటారు. ఇందులో ప్రేమ లేదు. ఇది మనం భార్యాభర్తల మధ్య చూస్తాం, పిల్లలతోటి చూస్తాం, మన పొరుగు వారితో చూస్తాం. ఇలా ప్రపంచం అంతా ఇదే జరుగుతుంది. స్నేహితుడితో కూడా ఇదే భావజాలంతో మనం ఉన్నాము. అందువల్ల రిలేషన్షిప్ ఉందా అంటే అందులో రిలేషన్షిప్ లేదని అనిపిస్తుంది. ఇలా చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇద్దరి మధ్యన రిలేషన్షిప్ నిజంగా ఉండాలంటే సంతోషం ఉండాలి, ప్రేమ ఉండాలి. బట్ ఇలాంటి స్థితి ఉందా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిలేషన్షిప్ అని మనం చూసుకుంటే, దీని పర్పస్ ఏమిటని చూసుకుంటే, మన గురించి మనం తెలుసుకుంటే తప్ప, స్వీయ జ్ఞానం ఉంటే తప్ప సరైన అవగాహన ఉండదు. అందువల్ల రిలేషన్షిప్ అనేది సరైనది ఉండదు. నా గురించి నేను తెలుసుకోకుండా, నేను ఆమె గురించి తెలుసుకోకుండా, ఆమె ఇద్దరం కూడా రిలేషన్షిప్ కావాలనుకుంటే అందులో సరైన రిలేషన్షిప్ ఉండదు. దానికి సెన్సిటివ్ మైండ్, సున్నితమైన మనసు ఉండాలి.
సీరియస్నెస్ ఉండాలి. నిజంగా మనం సరైన రిలేషన్షిప్లో బతుకుదామని కోరిక ఉండాలి. ఆ అవేర్నెస్ అటెన్షన్ ఉన్నప్పుడే, అవేర్నెస్ అలర్ట్నెస్ ఉన్నప్పుడే ఆ సున్నితత్వంలోనే నా స్పందనలు నేను తెలుసుకుంటూ ఉండాలి. ఆ సెల్ఫ్ నాలెడ్జ్తోనే నా గురించి నాకు తెలుస్తుంటాయి. ఎప్పుడైతే నేను నా గురించి నేను తెలుసుకోవాలని కోరుకుంటానో ఆ అవేర్నెస్ నా గురించి నాకు తెలుస్తాయి. ఆ తెలిసినప్పుడు నాలో ఉండే అవలక్షణాలన్నీ బయటకు తెలుస్తుంటాయి. నాలో ఇన్ని అవలక్షణాలు ఉన్నాయని నేను భయపడతాను, అసహించుకుంటాను. జుత్సాకరంగా ఉంటుంది. నాలో ఇన్ని కోరికలు ఉన్నాయా, ఇంత అసూయ తత్వం ఉందా అనేది ఎప్పుడైతే నాకు తెలిసిందో నా గురించి నాకే తలుచుకుంటే అవమానంగా ఉంటుంది. అది అసౌకర్యంగా కూడా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి కల్మషాలే ఉంటాయి. ఇదే సెల్ఫ్ నాలెడ్జ్. ఇలా నా గురించి నేను తెలుసుకోవటం వల్ల పారిపోకుండా, ఇష్టం కాకపోయినా నేను సీరియస్గా చూడగలుగుతున్నాను అనేది చూసుకుంటే ఆ స్వీయ జ్ఞానంతో చాలా విషయాలు తెలుస్తాయి. ప్రేమ గురించి చూసుకుంటే ఆ ప్రేమలో సంబంధాలు లేవు. నిజమైన ప్రేమలో నువ్వు ప్రేమించి నీ వారి నుంచి నువ్వు ప్రేమ కోరుతున్నావు. అది రిలేషన్షిప్ ఎలా అవుతుంది? నువ్వు మొత్తం నిన్ను నువ్వు అర్పించుకున్నప్పుడు అందులో సంబంధం అనేది లేదు. నీవే లేనప్పుడు సంబంధమే ఉండదు. ఇటువంటి ప్రేమ ఉందా అని చూసుకుంటే అటువంటి ప్రేమలో ఘర్షణ ఉండదు. నువ్వు నేను వేరు కాదనే భావన వస్తుంది. సో అత్యున్నతమైన ప్రేమ అనేది ఒకటి ఉంది. అటువంటి ప్రేమ ఎప్పుడో కలుగుతుంది. ఆ పూర్తి ప్రేమలో పూర్తి కలయిక ఉంటుంది అనేది ఒకటి అర్థమవుతుంది సెల్ఫ్ నాలెడ్జ్తో. మామూలుగా మన జీవితంలో చూసుకుంటే నేను ప్రేమిస్తున్నాను అనే దానికి ప్రాముఖ్యత ఉంటుంది. నా భార్య, నా కొడుకు, నా ఇల్లు, ఇందులో వీటికే ప్రాధాన్యత ఇస్తాం. నా భార్యకి, నా భర్తకి, నా కొడుకుకి, నా ఇల్లుకేనే ప్రాధాన్యత ఇస్తాం. ఎప్పుడైతే నా కొడుకు, నా భార్య, నా ఇల్లు అని అనుకున్నామో అందులో ప్రేమకు తావు ఉండదు. మనం ఇందులో ఇటువంటి జీవితంలో ఏం చేస్తామంటే సౌఖ్యానికి, సంతోషానికే ప్రాముఖ్యత ఇస్తాం. అందులో ప్రేమ అనేది క్షీణిస్తూ ఉంటుంది. దీనిలో నాది అనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఆధిపత్యానికే ప్రాముఖ్యత ఉంటుంది. అందులో అసూయ, కోరికలు అనేవి కనబడుతుంటాయి. అది మనం చూస్తుంటాం మన జీవితంలో. దీనివల్ల మనకి ఘర్షణ కలుగుతుంది. ప్రేమకు దూరం అవుతాం. అలాంటి స్థితిలో ప్రేమకు కంప్లీట్గా రిలేషన్షిప్ అనేది ఉండనే ఉండదు. దీన్ని తెలివితేటలతో మనం సాధిద్దామంటే అది వీలవుదని మనకు తెలుసు. నిజంగా ప్రేమ ఉండాలంటే నేను అనేది అంతం అవ్వాలి. నేను అనేది కంప్లీట్గా అంతమైనప్పుడే ప్రేమ అనేది పుట్టుకొస్తుంది. నేను ఎప్పుడు అంతమవుతుందంటే సెల్ఫ్ నాలెడ్జ్ తోటే వస్తుంది. నిరంతరం అటెన్షన్లో నన్ను నేను చూసుకున్నప్పుడు, నన్ను నేను గమనిస్తున్నప్పుడు నేనంటే ఏమిటో తెలుస్తుంది. అదే వాట్ ఈస్. నా ఉనికిని నాకు తెలియజేసేది వాట్ ఈస్. ఆ వాట్ ఈస్ అనేది ఏమిటో నేను చూసి అది నిజమా కాదా అని దాన్ని పరీక్షగా చూసినప్పుడు, శ్రద్ధతో చూసినప్పుడు, అది ఏమవుతుందో చూసినప్పుడు అందులో నా ఉండే అవలక్షణాలన్నీ వస్తాయి. నన్ను బాధపెట్టేవన్నీ వస్తాయి. అదే కోపము, అసూయ, భయం ఇలాంటివి వస్తాయి. అది నిజంగా ఉందా లేదా, అది నిజంగా నన్ను బాధపెడుతుంది. ఒక భయం అనేది బాధపెడుతుంది. ఒక అసూయ అనేది నన్ను ఎంతో పొంగదీస్తుంది. విషాదం అనేది పొంగదీస్తుంది. ఇది నిజమా కాదా అని చూసుకుంటే మనకే తెలుస్తుంది నిజమా కాదా అనేది. ఎప్పుడైతే మన అటెన్షన్లో అవి చూసినప్పుడు అది నేనే అని అర్థమైనప్పుడు, ఆ కోపం నేను లేకుండా కోపం లేదు, కోపమే నేను అనేది చూసినప్పుడు అది అంతమవుతుంది. ఆ క్షణంలో వాట్ ఈజ్ అనేది ఏమిటో తెలుస్తుంది. తెలిసినప్పుడు నేను అంతమవుతాను. ఎందుకంటే నేనే ఆ కోపాన్ని, నేనే అసూయని, నాలో ఉండే రుగ్మతలన్నీ నేనే అని తెలిసినప్పుడు అది అంతమవుతుంది. అప్పుడు ఇది సెల్ఫ్ యొక్క
సెల్ఫ్ దాని యొక్క చర్యలు పూర్తిగా అవగాహనలో వచ్చినప్పుడే జరుగుతుంది. చైతన్యంలో ఎన్నో పొరలు ఉన్నాయి. ఆ పొరలు పూర్తిగా అవగాహన కావాలంటే నేను అంతమైన క్షణంలోనే ఆ ప్రేమ అనేది పుడుతుంది. ఆలోచన ఉండదు, అందులో ఒక ఉద్దేశాలు ఇలాంటివి ఏమి ఉండదు. వాస్తవ జీవితంలో మనం చూసుకుంటే, దైనందిక చర్యలో మనం చూసుకుంటే, మనం వాట్ ఈజ్ అండర్స్టాండ్ చేసుకుంటున్నామా అని చూసుకుంటే, అందులో అది చూసుకోలేక వాట్ ఈజ్ అంటే వాట్ షుడ్ బి అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఘర్షణ వస్తుంది. అప్పుడు రిలేషన్షిప్కి వాల్యూ ఉండదు. రిలేషన్షిప్ అంటేనే నన్ను నేను నా చర్యల ద్వారా తెలుసుకోవాలి, నా ఉనికి ద్వారా తెలుసుకోవాలి. అప్పుడే రిలేషన్షిప్లో లవ్ దాని ప్రాముఖ్యత పూర్తిగా అర్థమవుతుంది. నేను అంతమైనప్పుడు వచ్చే స్థితిలో ఉండేదే బ్యూటీ. అది చూసినప్పుడే ప్రేమ అనేది వస్తుంది. ప్రేమ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్థితే ఆనందం. ఆనందం కోరుకోవడం అనేది ఉండదు, ఆనందమే ఉంటుంది. అప్పుడు కంప్లీట్ కమ్యూనియన్, కంప్లీట్ కలయిక ఉంటుంది ఇద్దరి మధ్య. అది ఆ ప్రేమ అనేది ఇద్దరి మధ్య కాదు, సరైన సంబంధం అప్పుడే వస్తుంది. అది ఇద్దరి మధ్య కాదు, హైయెస్ట్ ఎంటిటీతో ఉంటుందని కృష్ణమూర్తి అంటారు. అంటే హైయెస్ట్ ఎంటిటీ మనకు తెలిసింది సత్యమే. సత్యంలో నేను వెన్ ఐఎమ్ రిలేటెడ్ టు ట్రూత్, వాట్ హ్యాపెన్, అక్కడ ఘర్షణే ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. నేను అంతమైనప్పుడు ఇదే జరుగుతుంది. అది అప్పుడే ఉండేదే నిజమైన సంబంధం. అది నా భార్యతోటి, నా పిల్లలతోటి అనేదే కాదు, మొత్తం ప్రపంచంలో అందరితోటి ఉండదు ఆ ప్రేమ అనేది. ఆ ప్రేమకి నువ్వు నేను అనే ఆబ్జెక్ట్ ఉండదు. అటువంటిదే నిజమైన రిలేషన్షిప్. అప్పుడే ఘర్షణ లేని జీవితం అని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సుబ్బారావు గారు, బాగా వివరించారు. ఎర్ర రామకృష్ణ గారు మాట్లాడతారా? సార్, నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఇవాళ టాపిక్ చాలా మన రిలవెంట్, మన నిజ జీవితంలో ప్రతిరోజు మనం ఎక్స్పీరియన్స్ అయ్యేటటువంటిది. ఈ సందర్భంగా ఒక విషయము, నేను చిన్నప్పుడు అండి, అరౌండ్ ఐ థింక్ 11 years ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక ఇంట్లో మనకు బాగా సౌండ్ వినిపించి, ఒక బాగా తాగినటువంటి వ్యక్తి భార్యను విపరీతంగా బాగా అతను ఫిజికల్ హెరాస్మెంట్ చేస్తాడు. అది నేను చూసి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ చాలా హ్యాపీగా ఆవిడ ఉంటుంది. అప్పుడు నాకు అనిపించింది, చిన్న ఆలోచన, ఏదో ఉంటుంది ఈ యొక్క బాంధవ్యంలో, లేకపోతే ఆవిడ ఎందుకు ఉంటుంది అక్కడ? అంత బాధుతున్నాడు, తాగి వస్తున్నాడు, ఎకనామిక్స్ అంతా కూడా సఫర్ అవుతోంది, ఫిజికల్ హెరాస్ చేస్తూ ఉన్నాడు, అయినా కూడా ఆవిడ నెక్స్ట్ డే చాలా ఆనందంగా ఉంటుంది అతనితోటి. ఏమై ఉంటుంది ద హోల్ నైట్? ఇది నాకు ఒక ప్రశ్న కింద ఉండింది. అంటే బాంధవ్యంలో ఏదో ఉందన్నమాట, లేకపోతే ఈ సెన్సరీ. సో ఎనీ రిలేషన్షిప్ మనం కనుక చూస్తే ప్రధానంగా సెన్సరీతో బిగిన్ అవుతుంది. లేకపోతే ఈ కామన్ సెన్స్ ఉన్నటువంటి ఏ మనిషి కూడా ఫ్యామిలీ, ఒక బాధ్యత, ఇవన్నీ కూడా కొని తెచ్చి పెట్టుకోడు. దాంట్లో ఏదో బలీయమైనటువంటి కోరిక దాంట్లో ఉన్నది. దానికి ఒక యాక్సెప్టెన్స్ ఉంది సోషల్గా, మనం ఉన్నటువంటి సొసైటీ దానితోటి ఆ ముడిపడి ఉంటుంది. అన్ని చోట్ల కూడా ఈ బాంధవ్యము ఏదో సాగరం అయినా అది చాలా కష్టము ఇది అంటున్నారు. ఒక విధంగా మనం అవేర్నెస్ లెవెల్స్ అనండి, సైన్స్ అనండి, ఓవర్ పాపులేషన్ అంటే ఒక ఫ్యామిలీ కంట్రోల్, అటువంటి కొన్ని చర్యలు అవి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి విపరీత ఇది ఉన్నది, దాన్ని కొద్దిగా ఒక విధమైనటువంటి ఒక కంట్రోల్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఈస్ హ్యాపెనింగ్ జనరల్ గా సొసైటల్ కంట్రోల్ జరుగుతుంది. కానీ ఈ బాంధవ్యము సాగరం, ఇది ఈదడం కష్టము,
ఇది భార్య, ఇందాక డాక్టర్ రామకృష్ణ గారు చక్కగా గయ్యాళి అనే ఒక అంశము చక్కగా వివరించారు. అయితే కృష్ణమూర్తి లాంటి వ్యక్తి కూడా వచ్చి అసలు లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ రిలేషనే మనకి టు బి రిలేటెడ్ అంటేనే. అటువంటిప్పుడు ఇది చాలా చక్కటి అవకాశం టు హ్యావ్ ఎ సెల్ఫ్ రివల్యూషన్, సెల్ఫ్ నాలెడ్జ్ మనం ఇది చేసుకోవడానికి, సెల్ఫ్ నోయింగ్. ఈ అంశానికి ఇదే మనకి ప్రధానమైనటువంటిది. ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక రిలేషన్షిప్ ఒక గాఢమైన అనుకుంటే, మన నిజ జీవితంలో ఎవరితో మనం మాట్లాడినా కూడా ఏదో ఒక విధమైనటువంటి ఒక మ్యూచువల్ ఆస్పెక్ట్ ఉంటేనే మాట్లాడుతూ ఉంటాం. అది ఆఫీస్ అనండి, లేదా పక్కన నైబర్ అనండి. బాగున్నారా అన్నది ఊరికే మాట్లాడుకోవడంలో వచ్చే ఆనందం గురించో, అంతేగాని పరిపూర్ణ ప్యూర్ లవ్ అనేటటువంటిది ఒక మనం ఒకటి అంటాం చూడండి, సర్వే జనా సుఖినో భవంతు అని ఒక స్టేట్మెంట్ లో చాలా డెప్త్ ఉంది. ఆ అర్థంతో ఏమి మనం ఎవరితోటి కూడా పలకరించటం లేదు ఈ రోజున జీవితంలో. ఏదో ఒకటి ఆశించి ఒక ఇన్ రిటర్న్ ఈ అంశమే మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. నిన్న ఎస్టర్డే ఒక ఇదిలో వచ్చిందండి, ఈ రిలేషన్షిప్ ఈ అంశాల్లో వచ్చినప్పుడు రోజు మనం ఈ సంఘర్షణలోనే బతకడమా, ఈ కాన్ఫ్లిక్ట్ లోనే బతకాలా, దీని నుంచి ఎలాగ ఇదవ్వాలి, లైఫ్ అంటేనే బ్యాటిలా, సో దర్ ఇస్ అ బ్యూటీ ఆఫ్ లివింగ్ కదా, దీన్ని మనం ఎందుకు పొందలేకపోతున్నాము? ఈ అంశాన్ని ప్రధానంగా కృష్ణమూర్తి గారు అడ్రస్ చేశారు. అక్కడ మనకి అండర్స్టాండింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్, అదే సెల్ఫ్ నోయింగ్, దీనికి ప్రధానమైనటువంటి పీట మనం వేయాలి. దీనికి వచ్చినటువంటిది రిలేషన్షిప్. ఈ రోజున మనం జీవిస్తున్నటువంటిది లివింగ్ కానే కాదు, ఇట్ ఇస్ అబ్సర్డ్ లివింగ్ అన్నాడు. మనం చూడండి, ఇంట్లో ఎవరు ఉన్నా కూడా దగ్గర ఇందాక అనుకున్న రిలేషన్ మనం పోతే ద మూమెంట్ వి టై అంటే మనం ఒక విధమైనటువంటి బంధానికి వచ్చినప్పుడు అప్పుడు మొదలవుతుంది అంటాడు కరప్షన్. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నామా అంటాడు. ఆర్ వి రియలైజింగ్ దిస్ ఫ్యాక్ట్ అని ఆ విషయం. అయితే దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటంటే, ఒకటి అటాచ్మెంట్, ఒకళ్ళని మనం ఇందాక అన్నట్టు మ్యూచువల్ గ్రాటిఫికేషన్ ఆస్పెక్ట్ లో అటాచ్మెంట్. సో ఎప్పుడైతే అటాచ్మెంట్ అయ్యి ఉన్నదో దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ కూడా మనకు తెలుసు. దాంట్లో ఉన్నటువంటి ఫియరు, జెలసీ, ఎన్వి, డిపెండెన్స్, ఎన్ని ఆస్పెక్ట్స్ అన్ని కూడా దాంట్లో ఉన్నాయి. పొజిషన్, నాన్ పొజిషన్, ఇదంతా ఉంది. ఈ రెండోది వచ్చేసి ఒక ఇమేజ్ ఒకటి మనం ఒకరి మీద క్రియేట్ చేసుకుని, భార్య మీద, భార్య భర్త మీద ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని దానికి క్లింగ్ అయి ఉంటారు, దాన్ని పట్టుకుని ఉంటారు. దాంతో ఎప్పుడు కూడా లివ్ చేస్తుంటారు పాస్ట్. ఒక విధమైనటువంటి ఇమేజ్ ఏర్పాటు చేసుకుని ఇంకా మార్పు లేకుండా అదే విధంగా మూవ్ అవుతూ ఉంటారు. ఈ రెండు అంశాల మీద కారణంగా మన రిలేషన్షిప్ కంప్లీట్ గా అస్తవ్యస్తంగా ఈ రోజున ఏ సొసైటీలో కూడా వెస్ట్రన్ ఆర్ ఈస్టర్న్ ఇది మనకి కనిపిస్తుంది. సో దీన్ని మనము అర్థం చేసుకుంటున్నామా? యాక్చువల్లీ ఇందాక డాక్టర్ రామకృష్ణ గారు చెప్పిన దాంట్లో కూడా మనం కంఫర్ట్ లోనే హిడెన్ అయిపోయి ఉన్నాము. అసలు ఆ డెప్త్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ కి వెళ్ళట్లేదు. మనం అన్ని కూడా దీంతో కవర్ చేసేసుకుంటున్నాం. మన యొక్క దినచర్యలో కూడా చూస్తేనండి, మన ప్రేయర్స్ కానీ లేకపోతే పైన రిపిటేషన్ కానీ దే హావ్ గాట్ ఎ ప్లేస్ ఎట్ దట్ లెవెల్. సో అది డీపర్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి కానే కాదు. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నామా? అట్లీస్ట్ ఒక్కసారి వదిలేస్తామా వదిలేలా అన్నది ఎవరికి వాళ్ళ యొక్క వారి యొక్క అవగాహన సరళి అనండి ఆ యొక్క లెవెల్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. వారికి చూసుకోవాలి జరుగుతుంది. ఈ ప్రకంపనలో ఈ లవ్ అనేటటువంటిది ప్రేమ కన్నా ఆ మనిషి ముఖ్యమైపోయినాడు. లవ్ వ్యానిష్ అయిపోయింది. అసలు ఆ లవ్ ని అలా సస్టైన్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇది చేసుకోవాలి అంటే ఇప్పుడు అటాచ్మెంట్ నుంచి ఫ్రీ అవ్వాలి. ఎప్పుడు అవుతాము? వెన్ వి అండర్స్టాండ్ అండ్ దెన్ ఫ్రీ ఆఫ్ ఇట్. ఆ ఫ్రీడమ్ అప్పుడు వస్తుంది, అది రావాలి. అలాగే ఇమేజెస్ ఆ పాస్ట్ నుంచి మనం లిబరేట్ అవ్వాలి. అంటే సో ఎవరి మూమెంట్ మనము లివ్ చేయడం ఆయన చెప్పేది. కెన్ యూ సీ యువర్ వైఫ్ అఫ్రెష్ అంటాడు. జస్ట్ లైక్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా చూడగలుగుతావా? సిమిలర్లీ హస్బెండ్ అలా చూడగలిగే పరిస్థితి మీరు చేస్తున్నారా?
పాస్ట్ ఈజ్ పాస్ట్ అని అంటామండి, బట్ రియల్లీ ఆర్ వి ఇంప్లిమెంటింగ్ ఇట్? నో. పాస్ట్ ఈజ్ పాస్ట్ అంటే లోపల కూడా కంప్లీట్గా దానికి చక్కటి మనకి ఒక మార్గదర్శకం అంటే అప్రోచ్. ఇట్స్ నాట్ ఏ సిస్టమ్. కృష్ణమూర్తి చెప్పింది కంప్లీట్ అటెంటివ్గా ఉండడము, ఎవరైనా మాట్లాడినప్పుడు విత్ ఆల్ సెన్సెస్ ఫుల్లీ అవేక్ అని, అప్పుడు రిజిస్ట్రేషన్ కాదు అనవసరమైనటువంటి అంత కూడా. రెండోది ఆల్రెడీ ఉన్నటువంటి దానికి అది వస్తూ ఉంటుంది, రియాక్ట్ అవుతూ ఉంటుంది, మనం రెస్పాండ్ అవ్వం. ఛాలెంజ్ డాక్టర్ రామకృష్ణ గారు నాకు ఛాలెంజ్ విసిరితే టక్ మనం రియాక్ట్ అవుతున్నా. అలా కాకుండా ఒక క్షణము 2 క్షణాలు నేను కనుక ఉన్నట్టయితే రెస్పాండ్ అవుతాను. ఆ రెండింటిని కూడా 2 చూసుకుని వారు మాట్లాడింది నా యొక్క ప్రతిస్పందన 2 అది రియాక్షన్ కాకుండా, ఇదో రియాక్షన్ అయితే అసలు ఆలోచన లేదు, టక్ మన పాస్ట్ మెమరీలో ఉంది, అది టక్ 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 జనరేట్ చేసి ఇన్స్టెంట్ గా రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా కొద్దిసేపు హోల్డ్ చేసి జస్ట్ ఫర్ సమ్ టైం చూసినట్టయితే మనం రెస్పాండ్ అవుతాం. మాట్లాడాలి, రెస్పాండ్ అవ్వాలి, అప్పుడు రెస్పాండ్ అవుతాం. అది దానికి వేరేగా ఆల్రెడీ పాస్ట్ ఇమేజెస్ తోటి కనుక బాగా ఇంటర్లింక్ అయిపోయి వాటితో పరిమితం కాకుండా మొత్తం అంశాన్ని మనం కూడా ఒక్కసారి మనం పరిగణించగలుగుతాము. ఈ విషయంలో చాయిస్లెస్ అవేర్నెస్, ప్యాసివ్ అవేర్నెస్ ద్వారా మనం పాస్ట్ అంతా కూడా పోగొట్టుకునే అవకాశం చక్కగా, దీంట్లో ఏమీ ఎఫర్ట్ లేదండి. ద వెరీ ఎఫర్ట్ ఈజ్ డిస్ట్రక్టివ్ అన్నాడు. అందుకే, ఎందుకంటే లోపల మనకు డ్యూయాలిటీ ఉన్నది మాత్రము వాస్తవము. మనం ఈ సెషన్స్ లో మనం చూసుకున్నది ఐ అనేటటువంటి ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫ్రాగ్మెంట్. ఆ ఫ్రాగ్మెంట్ ఒక ఎస్యూమ్ చేస్తుంది డామినేషన్, మిగతా ఫ్రాగ్మెంట్స్ అన్నింటినీ కూడా సప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇది అవుతుంది. దీన్ని మనం గమనిస్తున్నామా అని అబ్జర్వర్డ్ 2 ఒకటే అన్నప్పుడు ఓన్లీ సీయింగ్, ఓన్లీ వాచింగ్ మన లోపల జరుగుతున్నది. యాక్చువల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ల్యాబొరేటరీ. ద వెరీ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ల్యాబొరేటరీ. మనం దాని ఇందాక ఏదో సాగరము, బారువు, బాధిత అనే కన్నా అసలు వై డోంట్ యు లివ్ విత్ దట్ అండ్ లుక్ ఎట్ ఇట్, నాట్ ఎస్కేప్. అది చక్కటి ఫ్యాక్టరీ. ఇది ఇవాళ మన ల్యాబొరేటరీ బేసికల్ గా మనల్ని ఆవిష్కరించుకోవడానికి. ఎప్పుడు చేస్తాడండి? ఎప్పుడు అవి బాగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏమీ మాట వినడు ఎవరైనా కూడా. ఎవరో ఒక పర్సన్ కమ్స్ అలాంగ్ అనండి, అసలు నీవే సమస్యకి కారకురా బాబు అని కానీ వచ్చినప్పుడు, అప్పుడు దెన్ రియల్ డీపర్ ఎంక్వైరీ ఇన్ ఆల్ ఎర్నెస్నెస్ ఇట్ స్టార్ట్స్. ఈ క్రమంలో మన రిలేషన్షిప్ ఇంత డిస్ట్రక్టివ్ గా, ఇంత అగ్లీగా ఉందని గనక, అంత వల్గర్ గా ఉందని మనం గమనించినట్టయితే, అప్పుడు మనకి 2 చేయాల్సినటువంటి 2 అటాచ్మెంట్, ఫ్రీ ఆఫ్ ఇట్. రెండోదేమో ఆ ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి ఫ్రీ అవ్వాలి. దాని క్రమంలో మనం అన్ని సెషన్స్ లో నేను 2టిని అడ్రస్ చేశాను. ఆ 2టిని కనుక మనం ఫ్రీ అయ్యి రిలేషన్షిప్ ఉంటే, ఆ లవ్ విల్ హ్యావ్ లవ్. పర్సన్స్ ఇంపార్టెంట్ కాదు. ఎదురాడు ముందు ఇది పర్సన్ ఉంటారు, కానీ ఆ పర్సన్ మీద ఎక్కువ వెళ్ళదు. లవ్ అనేటటువంటి ఆ ఫ్లేము వితౌట్ స్మోక్ ఏదైతే ఉందో, అది ఎప్పుడు కూడా అలాగ మనం మధ్యలో ఉండడానికి, ఆ యొక్క వ్యాపించి ఉండడానికి, మన చుట్టూరా ఉండేందుకు, మన యొక్క పరిసరాల్లో ఉండేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. వేదపారాయణ గారు మాట్లాడతారా? వేదపారాయణ గారు మాట్లాడతాను సార్. సార్ నమస్కారం సార్, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారాలు. మరి కృష్ణమూర్తి గారిలో చాలా ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే, లైఫ్ ఈజ్ రిలేషన్షిప్. లైఫ్ అంటే మనం ఏదేదో ఆలంకారికంగా, అతిశయోక్తిగా మనం జీవితం అంటే అది ఇది అని కవితలు అల్లటము, చాలా మెటఫార్స్ చెప్పటము, ఇవంతా కవులంతా చేస్తూ ఉంటారు, సాహితీవేత్తలంతా. కానీ ద ట్రూత్ ఈజ్, ద ఫ్యాక్ట్ ఈజ్, ఇట్ ఈజ్ రిలేషన్షిప్. మరి ఎట్లా ఉంది ఈ రిలేషన్షిప్ అనేది మనం గమనించాలి. మానవుడు రిలేషన్షిప్ని ధ్వంసం చేసుకున్నాడు అనేది మనకు బాగా అర్థమవుతుంది.
జీవితంలో మనకు కొన్ని విషయాలు ఉన్నాయంటే ఒక వస్తు ప్రపంచం ఉంది, భావ ప్రపంచం ఉంది, మానవ ప్రపంచం ఉంది, ప్రకృతి ప్రపంచం ఉంది. మరి ఈ 4 ప్రపంచాల్లో ఎక్కడ ప్రేమ ఉండాలా, ఎక్కడ థాట్ ఉండాలా, ఎక్కడ థాట్ ఉండకూడదు అనేటువంటి క్లారిటీ కృష్ణమూర్తి గారు బాగా ఇచ్చారు. వస్తు ప్రపంచాన్ని తీసుకోండి, అక్కడ అది వ్యవహారానికి సంబంధించిన ప్రపంచం కాబట్టి వాటిని ఉపయోగించుకోకుండా మనం జీవించలేం కాబట్టి అక్కడ థాట్ తప్పకుండా పనిచేయాలి. థాట్, నాలెడ్జ్, రికగ్నిషను, ఐడెంటిటీ, వర్డ్, ఇమేజ్, ఇవన్నీ లేకపోతే మనం వస్తు ప్రపంచంలో బతకలేం. సో థాట్ హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సరే, భావ ప్రపంచాన్ని తీసుకుంటే కూడా దేర్ ఈజ్ ఏ ప్లేస్ ఫర్ థాట్. ఎందుకంటే భావాలు కూడా కావాలి, మంచి భావాలు కావాలి. ఐడియాస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, నాట్ ఐడియాస్ ఇన్వెంటెడ్ బై థాట్, నాట్ బేస్డ్ ఆన్ థాట్. ఐడియాస్ బేస్డ్ ఆన్ థాట్ ఆర్ ఫాల్స్. ఐడియాస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్, అక్కడ కూడా థాటే పనిచేస్తుంది. ఇట్ హ్యాస్ టు బి వెరీ వెరీ లాయల్ టు ఫ్యాక్ట్స్, థాట్. దెన్ భావ ప్రపంచం మనకు క్లారిటీగా ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు గాడ్ అనేది ఉంది. ఇట్ హ్యాస్ థాట్ హ్యాస్ క్రియేటెడ్ గాడ్, ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్, ద ఇమేజ్ ఆఫ్ గాడ్ వితౌట్ ఎనీ బేసిస్. జస్ట్ ఇట్ హ్యాస్ ఇమాజిన్డ్ ఏ కన్సెప్షన్ వితౌట్ actual perception of fact. Therefore, we are in the world of illusion, in the name of God, in the name of truth, in the name of religion. Whatever we are doing in that area on that basis is all illusion, waste of time, energy. You are not getting anything out of it except you are destroying yourself or you are deceiving yourself. ఇంకా మానవ ప్రపంచానికి వచ్చినట్లయితే దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ థాట్. అక్కడ యాక్చువల్ సంబంధాలు, అక్కడ యాక్చువల్ జీవితం ఉండేది. మానవ సంబంధాల్లో కంప్లీట్గా ప్రేమ ఉండాలి. వాటికి అంటే ది బేసిస్ షుడ్ బి లవ్. అండ్ లవ్, వాట్ ఈస్ ద లవ్ విచ్ ఈస్ నాట్ క్రియేటెడ్ బై థాట్. మనకి లవ్ తెలుసు, ఇప్పుడు వీఆర్ యూజింగ్ ఇట్ వెరీ ఫ్రీక్వెంట్లీ, వెరీ ఈజీలీ. లవ్ అనేది నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నా, మా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నా, నా ప్రాంతాన్ని ప్రేమిస్తున్నా, నా వస్తువుల్ని ప్రేమిస్తున్నా, అందరినీ ప్రేమిస్తున్నా, నా దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నా రిలీజన్ని ప్రేమిస్తున్నా, నా దేశాన్ని ప్రేమిస్తున్నా. బట్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? ఇట్ ఈస్ ఇన్వెంటెడ్ బై థాట్ బేస్డ్ ఆన్ యువర్ ఓన్ objects, your own images which you are thinking that they give you security. Your own people, you don't love other people. You love people who think that you are dependent on them, either physically, economically, intellectually, or psychologically. So you are loving them. But etla undi ikkada aa love అనేటువంటిది, if they don't do what you are expecting from them, you begin to hate. This love is a self-centered love, which we know now. Highly self-centered. I go to the war in the name of love for my country. I hate others, all others. And I am already, I am preparing to fight with others for the sake of love for my country. So like that, if somebody, hurts my children, I am ready to hate others, irrespective of whether who is right, who is wrong, who is moral, who is immoral. So this is the problem now. Manaku prema teliyadani kaadu, కానీ ఫాల్స్ ప్రేమను పెట్టుకొని జీవితాల్ని నాశనం చేసుకుంటున్నాం, డివైడ్ చేసుకుంటున్నాం, ఘర్షణని సృష్టించుకుంటున్నాం. ప్రేమ పేరుతోనే
తర్వాత డిజానెస్ట్ లైఫ్స్ని లీడ్ చేస్తున్నాం. We say, yes, I love my wife. My wife says she loves me. But we are exploiting each other because we are self-centered. We are mutually dependent on each other psychologically and also physically, biologically also. Therefore, we say we are loving each other, but there is constant deception also, constant exploitation also, and if time comes, conflict begins, violence begins. So this is the problem. So unless the love that we say it is love, unless you reject the love that we know, you cannot understand what is true love. What is the love we have now? That is invented by thought only. Self-centered thought. Thought is always self-centered. It is short-sighted. Sir, ఇంకొంచెం మాట్లాడొచ్చా 2 నిమిషాలు? హలో సార్ ప్లీజ్ తెలుగులో మాట్లాడారు సార్ ప్లీజ్. సార్ మాట్లాడండి సార్, ఇంకా చాలా టైం మాట్లాడండి ప్లీజ్. సో అలాగా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఏమంటే, మనం ప్రేమ పేరుతో మనల్ని మనము చాలా డిసీవ్ చేసుకుంటున్నాం. కాబట్టి ముందు ఆ ప్రేమని ఎలిమినేట్ చేసినట్లయితే, అంటే అండర్స్టాండ్ ది ఫాల్సిటీ ఆఫ్ ద లవ్ దట్ వీఆర్ లివింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నేచర్. సో దిస్ ఈస్ మోస్ట్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈస్ knowing what we actually are. How thought is deceiving us in every area. In religion, it has invented God. In the human relationships, it has invented love, which is not love, which is really, hatred, which is destructive. Humanity has been destroying itself in the name of love invented by thought, which is very limited instrument, which is self-centered instrument, which is divisive instrument, which is destructive instrument in human relations. So unless we understand very clearly that the love with which we are living is deceiving us, or we are deceiving ourselves. So like that, ఈ మానవ ప్రపంచంలో ప్రకృతి ప్రపంచంతో మనకున్న సంబంధాల్లో ట్రూ లవ్ అనేటువంటిది లేదు. అది ఏర్పడేదానికి ఉన్న లవ్ని తీసేసుకోవాలి, థాట్ని తీసేసుకోవాలి. ప్రకృతి ప్రపంచం పట్ల కూడా మనం ప్రకృతిని ఒక వస్తువుగా చూస్తున్నాం. ఎలాగైతే ఎదుటి వ్యక్తిని ఒక పనికి వచ్చే వ్యక్తిగా చూస్తున్నామో, ఒక వస్తువుగా చూస్తున్నామో, వీడి నుంచి ఏం లాభం పొందొచ్చు, వీడి నుంచి ఏం ప్లెజర్ పొందొచ్చు అనే చూస్తున్నాం ఎదుటి వ్యక్తిని. అలాగే ప్రకృతిని చూస్తే కూడా ఇందులో నుంచి నేను ఏమి లాభం పొందొచ్చు, ఏం ప్లెజర్ పొందొచ్చు, ఏమి ఇల్లు కట్టుకోవచ్చు, ఏమి డబ్బు సంపాదించవచ్చు, ఒక ఇండస్ట్రీ ఎక్కడ పెట్టవచ్చు, ఏ ఖనిజాన్ని తీసేయచ్చు అనేటువంటి, ఈవెన్ లుకింగ్ అట్ నేచర్ ఆల్సో ఇట్ ఈస్ సెల్ఫ్ సెంటర్డ్, థాట్ బేస్డ్, ప్లెజర్ బేస్డ్. We say, oh, so beautiful and all that. No, we don't know what is beauty, because the beauty that we are experiencing is thought based, image based, experience based, knowledge based. Because I have read something about a rose flower and then I recite whenever I see the flower, or I recall those lines. So this is also, not a true perception of the beauty of the nature. And also human relations with the human beings and nature is most important. Therefore, Krishnamurti says, if you want to have true relationships with people, watch nature without any image. Begin that. Every day you have to be with nature, because if we are really observing nature, it is not possible to have an image about nature. Whereas we immediately construct images about people, because we have so many information or so many activities around a human being. So whether he belongs to this category, that class, that status, this and that, we want to know. But it is not possible to know the nature, because it is ever changing. It is changing moment to moment. So therefore, if you are with nature at least a few hours a day, it is possible that
you will not have images about yourself, about other person. But now the love that we know is based on images about myself, about by other people. Therefore, these images are getting related, and that relationship is divisive. We are two circles are hitting at each other. This is the relationship now we have. We are not interpenetrating into each other with the true love. So, for love, which is of truth, true love, is completely, free from thought of any kind. No movement of thought is there. So therefore, for love, there are no borders. For love, there is no center. Love is without center, without borders, and also for love, there is no near and far. Or for love, far is near. Far is near. Even the people who are away somewhere else, they are here. They are for my people, which means love is all inclusive. Whereas thought is all exclusive. Only me, it says. First me. Love is exclusive, all exclusive, ever divisive. Whereas love is inclusive, all inclusive. Far is near. Love in relationship, love in action. That should be the basis of our life. Love is not an abstract idea. It is not an abstraction. Love is action in relationship. You can bring into our daily life, provided we understand the falsity of the love that we have, which is created by thought. Why thought is doing like this? It is a very dominant instrument. It wants to occupy every place. Understand that. I said it is a terrorist. It is very, very, what should I say? Manipulating. It takes many, many shades. Many, చాలా చాలా అవతారాలు ఎత్తుతుందన్నమాట థాట్ అనేటువంటిది. ఎందుకు? It wants to survive somehow. It wants to survive. It wants to continue. It has that urge. And it is gaining energy by entering into every field where it has no place at all. This also we have to understand. Therefore, see the danger that love has entered into the realm of love. It has taken the disguise of love. So, you just, question on the basis of which we are living in every area. In religion, we say there is love. In nationalism, we say there is love. In family, we say there is love. In relationship, there is love. No. So therefore, education, the educators, the teachers, the elders, the administrators have to understand this fact that there is no love anywhere in this world, in our lives. Why? We are living in the name of love, which is not love. So unless education takes care of this problem, people who say that I love my country, that's a dangerous thing, because thought is saying your country is a limited part of this entire universe. Thought has created borders. It is a border around yourself. It's a broader area, that's all. Family is a smaller area. Myself is a smaller area. So you are increasing only, expanding the borders, but not breaking the borders. Break the circles, which by eliminating thought. So thought deceives itself by expanding its area, but it will never go out. It will never end itself. It wants to expand itself in the name of love, God, this and that, or even nation also, state. So therefore, unless we understand the falsity of the love that we are now entertaining,
we cannot know what is true love. Thank you very much. థ్యాంక్ యూ వేదపారాయణ గారు ఫర్ యువర్ అండర్స్టాండింగ్, షేరింగ్ అండ్ ఆల్ దట్ గుడ్ పాయింట్స్. ప్రసాద్ గారు మాట్లాడతారా? ప్రసాద్ గారు. సరే, మనం చూస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ కూడా లవ్ అనేది ఉంది. అంటే దాన్ని మనం ఏ రకంగా డిఫైన్ చేస్తాం అనేది వేరు మాట అనుకోండి. లవ్ అంటే ఏంటని, ఓ నాయనమ్మ మనవాడిని పెంచే విధంలో కానీ, ఒక వ్యవసాయదారుడు ఒక ఆవుదోడిని పెంచే విధంలో కానీ, మనం పూర్తిగా లవ్ లేదనుకుంటే ఈ ప్రపంచం నడవదు అనుకుంటాను. అసలు భార్యాభర్తల్లో కానీ. అయినప్పటికీ ఆ లవ్లో ఏమిటంటే మీరు అన్నట్టుగానే, అందరూ చెప్పినట్టుగానే కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ అనుకుంటాను. భాగం అటాచ్మెంట్ అది. లేకపోతే ఏమిటంటే అంత బాగా ఒక మేకపోతుని పెంచి దాన్ని మళ్ళీ బుచ్చరికి ఇస్తున్నాడు, అలాగే చక్కగా పెంచిన మనవాడిని ఆర్మీలో చేర్పించి వాడు వార్లో చనిపోయేటట్టు కూడా దానికి కూడా మనం సిద్ధపడుతున్నాం. అంటే ఏమిటంటే కొంచెం ఎక్కువగా అటాచ్మెంట్ని మాత్రమే మనం దాన్ని లవ్ అనుకుంటున్నాం అనే మాట వినపడుతుంది. అందరూ అర్థం చెప్తున్నారు. అలాగే పోతే ఏమిటంటే ఇంకోటి, మన లవ్లో ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ. అంటే బిజినెస్ చేసేప్పుడు ఒక రకంగా ఉంటాం, అదే మళ్ళీ కుటుంబంలోకి వచ్చేదానికి వేరుగా ఉంటాం. అక్కడ కొంచెం ప్రాఫిటీరింగ్ మంచిదే అనుకుంటాం, ఇక్కడికి వచ్చేమో పిల్లాడిని చదివించడం కోసం చాలా సాక్రిఫైస్ చేస్తాం. అంటే ఈ కంపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ లవ్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మనం రిలేషన్షిప్స్లో పైవాడిని చూస్తేనేమో చక్కగా లేచి నుంచుంటాం, కింద వాడిని చూస్తేనేమో కొంచెం కిక్ ది అండర్ డాగ్ అని, అంటే లిక్ ది సుపీరియర్ అండ్ కిక్ ది సబార్డినేట్ అంటారు. ఈ రకంగా తారతమ్యాలు ఎక్కువగా చూపుతున్నాం కూడా జీవితంలో. కృష్ణమూర్తి గారు అనేది లవ్ ఈజ్ నాట్ ఆఫ్ ది వన్ ఆర్ ఆఫ్ ది మెనీ అన్నారు. అంటే ఒకళ్ళంటే ప్రేమ ఉండి ఇతరులంటే ప్రేమ లేకపోవడం కానీ, ఇతరులను ప్రేమిస్తున్నాను కాబట్టి, ఇప్పుడు మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటి ఉందనుకోండి, దేశాన్ని ప్రేమిస్తున్న లీడర్స్ ఉంటారు, భార్యని విడాకులు ఇవ్వచ్చు వాళ్ళు. అంటే మనం పేర్లు చెప్పుకుంటూ అనవసరం. అంటే అక్కడ ఈ లవ్ ఆఫ్ ది వన్ లవ్ ఈజ్ నాట్ ఆఫ్ ది వన్ ఆర్ ఆఫ్ ది మెనీ అనే సిద్ధాంతం వైలేట్ అయింది అనుకుంటాను. అది ఎందుకంటే నిజంగా మనం ఆ లవ్ అనేది మన హృదయంలో లేనప్పుడు ఇలాంటి డిస్టింక్షన్స్, ఈ ఫ్రాగ్మెంటేషన్స్, ఈ సుపీరియరు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్లు, నిన్న వీడియోలో చూసాం మనం, అదే నిన్న డిస్కషన్లో స్టేటస్ ఫంక్షను అని. ఫంక్షను ద్వారా మనం స్టేటస్ సంపాదించడానికి ప్రయత్నం చేస్తాం, జరుగుతుంది అది. కనుక నాకు తోచినంత మట్టుకి ఈ ఫ్రాగ్మెంటేషను లేనిది అది లవ్ అని అనుకోవాలి. ఇంకపోతే ఏంటంటే మన సంబంధాల్లో ఎక్కువ ఇమేజెస్ ఉంటాయి. ఓ ఫలానావాడు మంచివాడనో చెడ్డవాడనో,
ఈ ఇమేజ్ బేస్డ్ రిలేషన్షిప్ అది ఒకటి. ఇతను ఇమేజ్ బేస్డ్, అలాగే మీరు చెప్పినట్టుగా గ్రాటిఫికేషన్ బేస్డ్. గ్రాటిఫికేషన్ నా కంఫర్ట్ కోసం మీ అందు నాకు అభిమానం, మీ కంఫర్ట్ కోసం నా ఎందు అభిమానం. అది మ్యూచువల్ గ్రాటిఫికేషన్, మ్యూచువల్లీ స్క్రాచింగ్ ఈచ్ అదర్స్ బ్యాక్, ఐఎమ్ ఓకే యు ఆర్ ఓకే అన్నమాట. అప్పుడు అలాగే ఈ ఇంకొకటి ఏమిటంటే, ఇందాక రామకృష్ణ గారు చెప్పినప్పుడు ఒక భర్త భార్యని కొట్టాడు ఆ రాత్రి, తెల్లవారుజామున ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దీనిలో మనకు తెలియని గుడ్నెస్ ఒకటి ఉండొచ్చు ఆ హస్బెండ్లో. కొట్టినంత మాత్రాన వాడు చెడ్డవాడు కాకపోవచ్చు, అది భార్యకి తెలిసి ఉండొచ్చు, అది ఒకటి. లేదా ఈ సోషల్ బైండింగ్, భార్య ఏమనుకుంటుంది, భర్తని విడవకూడదు. ముఖ్యంగా హిందూ సొసైటీలో, మన ఇండియన్ సొసైటీలో ఈ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ, ఈ ట్యాబూస్ ఎక్కువ, వీటి నుంచి బయటపడలేరు. కాబట్టి మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా ఎలా అయినా సరే అదే బంధంలో పడి ఉండాలి అని అవ్వచ్చు. ఇంకొకటి ఏమిటంటే, మనకు లవ్ కంటే డ్యూటీ ఎక్కువగా ఉంటుంది. వీ డూ థింగ్స్ అవుట్ ఆఫ్ సెన్స్ ఆఫ్ డ్యూటీ, నాట్ అవుట్ ఆఫ్ లవ్. తండ్రి ఉన్నాడు ముసలివాడు, వాడిని చూడాలి, అది ధర్మం. అన్నీ మనకి శాస్త్రాలు చెప్పాయి, వేదాలు చెప్పాయి, ఏదో సొసైటీ చెప్పింది, ట్రెడిషన్ చెప్పింది. కాబట్టి మనం ఆ డ్యూటీ, సెన్స్ ఆఫ్ డ్యూటీ, నాట్ అవుట్ ఆఫ్ లవ్. అలాగే మనం ఆఫీసులో పనిచేసినప్పుడు కూడా సెన్స్ ఆఫ్ డ్యూటీగా చేస్తున్నామా లేక సెన్స్ ఆఫ్ లవ్తో చేస్తున్నామా అని. మనకి లైఫ్లో అటాచ్మెంట్ కానివ్వండి, సెన్స్ ఆఫ్ డ్యూటీ కానివ్వండి, సోషల్ బైండింగ్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి ఎక్కువ. కానీ మనకి నిజమైనటువంటి హృదయంలో మీరు అన్నట్టుగా కమ్యూనియన్ విత్ ది హైయెస్ట్ ఆ స్థితి రాకపోతే, అంటే లవ్ ఆఫ్ ది మెనీ వితౌట్ బోర్డర్స్ లేకపోతే మనం ఆ రెస్ట్రిక్టెడ్ లైఫ్లోనే ఉంటాం. అంతే సార్. నమస్కారం. థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఫర్ యువర్ షేరింగ్. నెక్స్ట్ మత్స్యేంద్ర గారు సార్ మాట్లాడతారా సార్? మాట్లాడతాను సార్. అందరికీ నమస్కారం సార్. సార్ వేదపారాయణ గారు, రామకృష్ణ గారు, ఇద్దరు రామకృష్ణ, మీరందరూ మాట్లాడిన తర్వాత సంబంధ బాంధవ్యాల గురించి చెప్పడానికి మిగిలింది చాలా తక్కువ. కాకపోతే దానిలోకి ఎలా వెళ్ళాలి, మనకు ఈ సంబంధ బాంధవ్యాలే జీవితం. సంబంధ బాంధవ్యాల నుంచి జీవితం వేరుగా లేదు. అయితే ఈ సంబంధ బాంధవ్యాలు ఎన్ని రకాలు? సహజంగా కుటుంబము, బంధువులు, బాహ్య సమాజము, తర్వాత ఆఫీసు, ప్రకృతి, తనలో తాను. అయితే ఇవన్నీ దాటిన తర్వాత చిట్ట చివరికి తనలో తాను, తన సంబంధం. ఒకవేళ తనలో తాను పూర్తిగా సంబంధాన్ని సరిగా అర్థం చేసుకుంటే మిగతా సంబంధాలన్నీ దాంట్లో పూర్తిగా మార్పు వచ్చేస్తుంది. ఎందుకంటే తనే సమాజం, తన నుంచి ఇవన్నీ ఏర్పడినాయి కాబట్టి ఇది అంతర్ముఖం నుంచే వెళ్ళాలి. ఎందుకంటే బాహ్య సంబంధాలన్నీ మీరందరూ చెప్పారు. అది ఏంటి? బాహ్య సంబంధం ప్రతి ఒక్కటి ఎదుటి వ్యక్తితో ఉన్నదంతా ఇమేజెస్ కాకపోతే అభిప్రాయాలు, ఇమేజెస్,
వేల సంవత్సరాల నుంచి ఏర్పడిన సంస్కృతి నుంచి వచ్చిన సంబంధ బాంధవ్యంలోని ఆలోచనలు ఇవన్నీ కలిపి అవి అక్కడ ఉన్నాయి. అయితే నేను ఒక ఇమేజ్ అనుకుంటే ఎదుట ఉన్న ఇది కూడా ఇమేజ్ అని నాకు ఎప్పటికీ తెలియదు. దానిలో హాయి ఉన్నంత మటుకు, దాని నుంచి సానుకూలత ఉన్నంత మటుకు, దానిలో ఎంత పెట్టుబడి పెట్టానో ఆ పెట్టుబడి వస్తున్నంత వరకు నాకు అది ఇమేజ్ అని తెలియదు. అది ఒక భ్రమాపూరితమైన సంబంధం అని తెలియదు. ఎప్పుడైతే ఆ సంబంధంలోని డొల్లతనం బయటపడుతుందో, ఆ సంబంధం నుంచి సంఘర్షణ వెలువడుతుందో, ఆ సంబంధం నుంచి దుఃఖం వెలువడుతుందో, ఆ సంబంధం నుంచి నేను కోరుకుంది బయటకు వస్తుందో, అప్పుడు ఈ సంబంధంలో దాన్ని కాదనడం ఉంటుంది. కాదని ఇంకో రకంగా వెతుకుంటుంది. కానీ నేను కూడా ఒక ఇమేజే కాబట్టి ఆ ఇమేజ్ ఇంకొక ఇమేజ్నే వెతుక్కుంటుంది. అది దాన్ని దాటి అబ్జర్వేషన్ చేయలేదు. అది చేసే అబ్జర్వేషన్ మొత్తం నేను నుంచే, ఆలోచన నుంచే వెలువడుతుంది. కాబట్టి ఈ సంబంధ బాంధవ్యాల్ని మొత్తం మనం పరిశీలించలేము. ఒక్క సంబంధమైన సంపూర్ణంగా దర్శించగలిగితే ఇది నేను ఏర్పరచుకున్న అభిప్రాయమే, ఈ అభిప్రాయంతోనే నేను చూస్తున్నాను. కాబట్టి నాకు ఎదుటి వ్యక్తికి మధ్య సంబంధం అభిప్రాయం మాత్రమే. కృష్ణమూర్తి మనకు చెప్పి ఉంటాడు, మీ భార్యను కొత్తగా చూడగలుగుతా. చాలా మంది అడిగారు, భార్యను కొత్తగా చూడగలమని. ఎవరని చూడలేము. ఎందుకు చూడలేమంటే మనం నిరంతరం ఒక ఫ్లోలో ఉన్నాం. వేల సంవత్సరాల నుంచి కూడగట్టుకున్న ఈ ఆలోచన స్రవంతి నిబద్ధత, ఘనీభవించిన ఈ కోట గోడల్లోని భయంకరమైన ఆలోచనలు, దాని నుంచి మనం ఏర్పడ్డాం. దాని నుంచి బయటపడాలంటే చాలా కష్టం. అయితే ఎక్కడైనా ఏ సంబంధంలోనైనా సంపూర్ణమైన సత్యాన్ని దర్శించినప్పుడు, ఎవరైనా దర్శిస్తే, ఒక్కసారి దర్శించిన ఈ సంబంధాల్లోని దుళ్ళతనం మొత్తం బయటపడిపోతుంది. ప్రతి సంబంధం. ఎందుకంటే ఈ నిర్మించిన సంబంధాలన్నీ మనమే కదా. కులము, మతము, దేశము, జాతి, బంధువులు, దూర బంధువులు, ఇంకా సమాజము, ఇవన్నీ. వ్యావహారిక జీవితంలో ఆలోచన ఉంది, అదే మనకు తెలిసే. ఎందుకంటే ఆఫీసులు కానీ, రాజకీయం కానీ, ఒక వ్యవస్థ నడవడానికి దానిలో కూడా సంపూర్ణ పరివర్తన ఎప్పుడు వస్తుంది? మనము ఏదైనా పని చేసుకున్నప్పుడు, ఇంట్లో కానీ బయట కానీ పని చేసినప్పుడు, మనం మన పని వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం, ఇతరుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నాం, ఆ వ్యవహరించే సందర్భంలోనే మనం ఎంత ఇంటెన్సిటీతో వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎంత ఆప్యాయత ఉన్నదా లేదా, అసహించుకుంటున్నామా, లేకుంటే అది ఆటోమేటిక్గా మన నుంచి బయటకు వస్తుందా వాళ్ళ మాట్లాడే విధానం. అంటే మనం నేర్చుకున్నాము, కుటుంబం కానీ, సమాజం కానీ, పాఠశాల కానీ, తల్లిదండ్రులు, ఇంకెవరైనా కానీ మనకు నేర్పిన భావజాలంతో వాళ్ళతో మాట్లాడుతున్నామా? ఇవన్నీ అంతం కాకుండా మనం ఎదుటి వాళ్ళతో సంబంధం ఏర్పరచుకున్నామా? అసలు సంబంధ బాంధవ్యం అనేది ఉన్నదా? సంబంధ బాంధవ్యం అనేది లేనే లేదు. ఎప్పుడు ఉంటుంది? వాస్తవంగా, సంపూర్ణంగా నేను లేనప్పుడు ఉంటుంది అంటున్నాం. కానీ ప్రతి క్షణం నేనే ప్రత్యక్షమవుతున్నా. అక్కడ ఏదో ఒక సానుకూల అంశం కోసం వెతుకుతున్నా. ఏదో ఒక భద్రత లేదు కాబట్టి, ఈ సమాజం నిర్మించింది కాబట్టి, నేనులోనే నిర్మించబడ్డాను కాబట్టి, నేను లేకుండా ఉండలేకపోతున్నా కాబట్టి, దేన్నో ఒక సాకు తీసుకొని ఆధ్యాత్మికతను ఇంకేదో ఒక దాని మీద నన్ను నేను మళ్ళీ తిరిగి నిర్మించుకుంటున్నా. ఈ నిర్మాణం ఎప్పుడైతే ఆగిపోతుందో, సంపూర్ణంగా నేను అనే నిర్మాణం, ఒక రకంగా వైరాగ్యం అనే పదం యూజ్ చేయొద్దు, కానీ చిట్ట చివరికి వస్తే అది ఒక వైరాగ్యపూరితమే అనిపిస్తుంది. ఎందుకంటే వీటన్నిటి పట్ల ఆపేక్ష, నాది, నీది, ఇంకేదో, ఈ ఆపేక్ష ఎప్పుడైతే సంపూర్ణంగా అంతమవుతుందో, ఆ ఆర్ద్రత, ఆ కంపాషన్ అనేది లోపల నుంచి దానికి అదే బయటకు వచ్చినప్పుడు ఈ సంబంధ బాంధవ్యాల్లో సంపూర్ణమైన మార్పు జరుగుతుంది. సంబంధ బాంధవ్యాల్ని మనం నిర్మించాల్సిన అవసరం లేదు, ఆ నిర్మాణం అక్కడి నుంచి జరుగుతుంది. అయితే ఆర్ద్రత, అంతులేని ఆర్ద్రత లేదు, ఆ కంపాషన్ అనేది లేదు. ఆ లేకపోవడం వల్ల ఈ సంబంధ బాంధవ్యాలు తాత్కాలికంగా మార్పు చేసుకుంటూ బతుకుతున్నాం. ఈ మార్పు చేసుకోకుండా, మార్పుని కూడా వ్యతిరేకిస్తూ, అసలు సంపూర్ణంగా మనని మనం త్యజించుకుంటే, అర్పించుకుంటే
సంబంధ బాంధవ్యాలు వాటంతట అవే మారిపోతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మస్తాన్ గారు. ఛాయాదేవి గారు మాట్లాడతారా? ఛాయాజీ. జగదీష్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. సార్ కానీ మన సంబంధాలను కుటుంబంలో పంచుకుంటున్నాం కానీ అది సంబంధం అనుకుంటున్నా కానీ ఎవరి ఇమేజెస్ లో వాళ్ళైతే ఉన్నారు సార్. నిజమైన సంబంధం అంటే అక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది సార్. బాధ్యత కర్తవ్యం గురించి వీటి గురించి ఏం మాట్లాడరు. అక్కడ ప్రేమిస్తాడు కాబట్టి ధనాన్ని పంచుకుంటాడు, సుఖాన్ని పంచుకుంటాడు, దుఃఖాన్ని పంచుకుంటాడు. ఈ సంబంధం అనేది పరస్పరం సంతృప్తి పైన ఆధారపడి ఉంటుంది సార్. సంతృప్తి ఉంటేనే సంబంధం కొనసాగుతుంది, లేదంటే ఘర్షణలో కూరుకుపోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా భద్రతను కూడా కోరుకుంటాడు, కానీ భద్రత అంటే మనం కోరుకుంటే వచ్చేదైతే కాదు సార్. అది ఒక భద్రత అనేది అనిశ్చితమైనది. కానీ వీటి మధ్యన మనుషులకు ఏమవుతుందంటే ప్రేమ లేకుండా ఉండడం అనేది జరిగిపోతుంది సార్. ప్రేమ ఉండడం లేదు. మనం కూడా రకరకాల మనుషులతో రకరకాలుగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి ప్రేమ లేదు అనేసి మటుకు తేలిపోతుంది సార్. ఎందుకంటే ఒక్కొక్కరి కాడ ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నాము. నిజంగా ప్రేమిస్తే మటుకు అక్కడ ఘర్షణ అయితే ఉండదు సార్. అక్కడ పరిపూర్ణత్వమే ఉంటుంది. అది అలాగే ప్రేమ అనేది మానసికంగా అత్యవసరం అనుకుని తెచ్చుకోవాలంటే కూడా తెచ్చుకునేది అయితే కాదు సార్. ప్రేమ అనేది ఒక పద్ధతి ద్వారా, క్రమశిక్షణ ద్వారా, స్వాదన ద్వారా అయితే రాదు. ప్రేమ నేను యొక్క కార్యకలాపాలు అంతమైనప్పుడు కలిగే సహజ సిద్ధమైన స్థితి సార్. అయితే దీనికి నేను వివిధ చైతన్య స్థాయిలో మంచి అవగాహన చేసుకోవాలి సార్. నేను వివిధ స్థాయిలు చైతన్య స్థాయిలో అవగాహన చేసుకోవడం జరగాలి. సంబంధం అనేది ఖచ్చితంగా ఒక ఆత్మావిష్కరణ ప్రక్రియ సార్. మనల్ని మనం ఆవిష్కరించుకునే ప్రక్రియ. కానీ మనం అది చేసుకోకుండా సుఖాల్లో దాక్కుంటాము. ప్రేమ ఉన్నప్పుడు నిజంగా సంబంధం ఉంటుంది సార్. ప్రేమ ఉన్నప్పుడు నిజమైన సంబంధం అనేది ఉంటుంది. తాన్ని మర్చిపోవడము, ఒకరితో ఇద్దరితో సమైక్యత గాక అత్యుత్తమైన దాంతో సమ్మేళనం జరిగినప్పుడే ఈ నేను సహజ సిద్ధంగా అందమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జగదీష్ గారు. ధనలక్ష్మి గారు మాట్లాడతారా? థ్యాంక్ యూ సార్. నేను అనుకుంటుండేది ఏమంటే కూడా ఇప్పుడు 50 to 70 ఏజ్ గ్రూప్ మధ్యనే స్టడీ చేస్తున్నాము. ఒకవేళ 30 to 50 ఏజ్ గ్రూప్ అయితే ఎలా చెప్పిండేదో మనకు అవగాహన లేదు ప్రస్తుతానికి. తర్వాత ఇంకొక పరిశీలించినట్టయితే మనం అందరము కూడా నిజమైన ప్రేమ, బంధము, ఆప్యాయత ఇలాంటి వ్యవస్థలోనే బ్రతికిన వాళ్ళం కాబట్టి మనము ఇప్పుడు కూడా తల్లిదండ్రుల బంధాల విషయంలో కానీ, తర్వాత కుటుంబము పిల్లల మధ్య బంధాల విషయంలో కానీ చాలా చక్కగానే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, మిగిలిన ఏ సారోస్నైనా ఎదుర్కొని బ్రతుకుతున్న ఏజ్ గ్రూప్ మనది. 50 to 70 ఏజ్ గ్రూప్ మనమందరము కూడా అని నేను అనుకుంటున్నాను. అయితే ప్రస్తుతము సమాజం మన భారతదేశంలోని ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఎక్కువ డైవర్స్ కేసెస్ ను వింటున్నాం అన్నమాట. అంతేకాకుండా తల్లిదండ్రులు ఉన్నప్పుడే పిల్లలు వాళ్ళను ఎదిరించి హాస్టల్స్ కు వెళ్ళిపోవడాన్ని కూడా చూస్తున్నాము. తర్వాత 10th క్లాస్ ఆన్వర్డ్స్ ప్రేమ అనే జాడ్యంలో పడిపోతున్న వాళ్ళని కూడా చూస్తున్నాము. దీనికంతా మనం ఏమని చెప్తున్నాము అంటే ఇది వెస్టర్న్ సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ అని వాళ్ళ మీద తోసేస్తున్నాం. కానీ నిజం చెప్పాలంటే నేను 1950s లో రాసినటువంటి ఒక గాన్ విత్ ద విండ్ అనే నవల, అది ప్రపంచంలోని 100 నావల్స్ లో ప్రధానమైన నావల్ అన్నమాట. అందులో వాళ్ళ కాలంలో
ఎలా ఉండింది సొసైటీ అంటే ప్రస్తుతము మనము మన చిన్నప్పుడు చూసినటువంటి లాంటి జీవితమే వాళ్ళది కూడాను. అదే విధమైన ట్యాబూస్, భార్యాభర్తల మధ్య సరి అయిన సంబంధ బాంధవ్యాలు, లేడీస్ కు ఒక రకమైన నిబంధనలు, ఇలాంటి సొసైటీ వాళ్ళు తర్వాత ఏమైపోయింది అంటే భారతదేశంలో మ్యారేజ్ నిలబడుతుంది కానీ మనుషులు చనిపోయి ఉంటారు. కానీ వెస్టర్న్ సొసైటీలో మనుషులు బ్రతికే ఉంటారు కానీ బంధము చనిపోయి ఉంటుంది అనే స్థాయి ఉండింది. అది ఇప్పుడు మనకు కూడా పనిచేస్తూ ఉంది అంటే బహుశా ఈ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ లేకపోతే ఎక్కువ డబ్బు సంపాదించినటువంటి పరిస్థితిలో మరి ఏంటో కూడా మనము ఇంకొంచెం డెప్త్తో పరిశీలిస్తే కానీ తెలీదు. తర్వాత ఇంకొకటి గమనించినట్టయితే లోయర్ క్లాస్ లోను, తర్వాత చాలా అధిక ఆదాయ వర్గాల వాళ్ళల్లోనే ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వెరియాజ్ ఇప్పటికీ కూడా మధ్యతరగతి జీవితాల్లో మాత్రము ఇంకా ఆ ప్రేమ, ఫ్యామిలీ అలాంటి ఫీలింగ్స్ లో నుంచి మనం ఏమి బయట పడటం లేదు. దానికి చాలా విలువ ఇస్తున్నాము. మన పిల్లలు ఎన్ఆర్ఐలుగా ఇతర దేశాలకి వెళ్ళినా అక్కడ వాళ్ళు చాలా బాగా ప్రవర్తన తీరుతెన్నులను కలిగి ఉన్నారన్నమాట. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు పరిశీలించి ఏం చెప్తున్నారు అంటే మేము వాళ్ళు ఒక ఇన్సిడెంట్ చెప్పారు. భార్య చనిపోయిందంట, ప్రతిరోజు కూడా ఆ అదర్ కంట్రీ మ్యాన్ అమెరికన్ ప్రతిరోజు ఆమె యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చాన్ని పెట్టి వస్తాడట. అదే విధంగానే వాళ్ళ తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నా కూడా ప్రతి వారము వెళ్ళి వాళ్ళతోన బాగా స్పెండ్ చేసి వస్తారట. తర్వాత ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న పేరెంట్స్ కూడా పిల్లల్ని స్కూల్కి తీసుకురావడము, తీసుకుపోవటంలో పిల్లలకు సహాయం చేస్తారట. కాబట్టి అక్కడ కంప్లీట్ గా అఫెక్షన్స్ చనిపోయినాయి అని మనం అనుకోవడానికి కూడా లేదేమో అని నాకు చాలా సందర్భాల్లో అనిపించింది సార్. అలానే యూకేలో కూడా మా అమ్మాయి పక్కన అందరూ కూడా బ్రిటిష్ పీపుల్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీ సిస్టము అవన్నీ పరిశీలించినప్పుడు మనం ఇక్కడ కూర్చొని వాళ్ళను అలా అనుకుంటున్నామేమో, అంత చనిపోలేదేమో ప్రేమలు, అభిమానాలు అని అనిపిస్తుంది సార్. అయితే ముఖ్యంగా 50 మనం కాకుండా 30-50 ఏజ్ గ్రూప్ను మనము ఈ విషయంలోన అభిప్రాయాలను అడిగితే వాళ్ళు ఏం చెప్తారో మనకు తెలియదు. అలానే నేను ఇంకొక న్యూస్ చదివాను సార్. కేరళలో చాలా గ్రాండ్ గా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తారట. బట్ విత్ ఇన్ 1 year సో మెనీ డైవర్స్ కేసెస్ జరుగుతున్నాయి అని. అలానే లాయర్స్ ను పలకరించినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మామూలు సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్ కంటే ఈ కేసుల నంబర్ పెరిగిపోయింది అని అలా చెప్తున్నారు సార్. కాబట్టి మనము ఇంకా సరైన అవగాహన రావాలి అంటే సో మెనీ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయేమో. అయితే ప్రేమ కంప్లీట్ గా చనిపోయింది అని అనడానికి కూడా వీల్లేదు. చాలా ప్రేమ, అభిమానాలు స్టిల్ ఎగ్జిస్టింగ్. ఎందుకు అంటే భార్యాభర్తల్లో ఎవరికి హెల్త్ బాగలేకపోయినా వాళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు కూడా వాళ్ళని చూసుకుంటున్నటువంటి లైఫ్ పార్ట్నర్స్ మిగిలి ఉంటున్నారు. అలానే తల్లిదండ్రుల్ని చూడని
పిల్లలు ఉంటున్నారు. ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళను పరిశీలించినప్పుడు నేను ఒక వీడియోలో చూసాను సార్. చాలా రిచ్ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో తల్లిదండ్రులు కూడా ఏమని చెప్తున్నారు అంటే, కోట్ల ఆస్తిని మేము పిల్లలకి ఇచ్చాము. కానీ ఇప్పుడు ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్నాము అని చెప్పే పెద్దలు ఉన్నారు. అలానే నేను నాకున్నదంతా కూడా పిల్లలకి ఇచ్చేసాను. నా దగ్గర ఏమీ లేదు. నన్ను ఎవరు చూడడం లేదు అనే బాధపడే పేద తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఇది అంతా కూడా మనము గమనించినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంతవరకు ఆ సెక్యూరిటీ అనేది ఉందో లేదో తెలియదు కానీ కొంచెం సెక్యూరిటీగా ఉండాలి అంటే మరి విత్త సంబంధాలు అని అంటారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదంతా విత్త సంబంధాలే అని. కొంతవరకు సెక్యూర్డ్గా కూడా ఉండాల్సిన అవసరం ఉందేమో బంధాలను నిలుపుకోవడానికి కోసరమైనా అని నా భావన సార్. థ్యాంక్ యూ సార్, మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు. జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై ఫీలింగ్స్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు. సో లవ్ అనేది చాలా రూపాల్లో. కెన్ ఐ కామెంట్ ఫర్ 1 or 2 minutes సార్? ఎవరు? మన డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. డాక్టర్ సార్ ప్లీజ్. ఇప్పుడు నాకు ఈరోజు అంతా చాలా లైవ్లీగా జరిగిందండి. ధనలక్ష్మి గారు చాలా ఎగ్జాంపుల్స్ కోట్ చేశారు. మన మీరు చాలా చక్కగా చెప్పారు. ఎర్రా రామకృష్ణ గారు ఎగ్జాంపుల్ నీట్గా కోట్ చేశారు. బట్ నాకు ముఖ్యంగా వేదపారాయణ గారు చెప్పింది చాలా కొత్త కోణంలో మాట్లాడారు. కృష్ణమూర్తి టీచింగ్ మెయిన్ గా పెట్టుకుని అనిపించింది. నేను ఎంతసేపు మానవ సంబంధాల రిలేషన్స్ చూస్తున్నాను, కానీ ఆయన కొత్త కోణంలో చాలా విశదంగా రిలేషన్షిప్ గురించి చాలా బాగా మాట్లాడారు. అలాగే ప్రసాద్ గారు కూడా చక్కగా మాట్లాడారు అనిపించింది. అంటే దే హావ్ గాన్ బియాండ్ హ్యూమన్ రిలేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ధనలక్ష్మి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్. బట్ ఎవ్రీబడి మస్ట్ నో ఏంటంటే మోటివ్ అనేది ప్రేమలో ఉందా అనేటువంటిది ఎవరికి వారు చూసుకోవాలా. సో నిజంగా ఆ మోటివ్ అనేది ఉంటే అది నిజంగా ప్రేమ కాదు. అది ఒకరికి కనబడే విధానం బట్టి అది ప్రేమ ఉందని కానీ ప్రేమ లేదని కానీ మనం ఇతరుల గురించి చెప్పలేము. అది ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం మాత్రమే ప్రేమ అనేది. వన్ కెనాట్, ది అదర్ కెనాట్ జడ్జ్ ఇట్. సో కాబట్టి ఇక్కడ వేరు వేరు పరిస్థితుల్లో సమాజం మనిషి మీద ప్రభావం చూపిస్తుందా లేకపోతే మనిషి సమాజం మీద ప్రభావం చూపిస్తున్నాడా అనేది మనం చూసినట్టయితే మనుషులే సమాజం, సమాజమే మనుషుడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తన మట్టుకు తాను తన విషయంలో ఏం జరుగుతుంది అనే అన్వేషణ గురించే ప్రధానమైన భూమిక ఈరోజు. కాబట్టి తన సెల్ఫ్ను గురించి తను చూస్తుండేటప్పుడు మాత్రమే ఎవరైతే చూసుకొని అని అర్థం చేసుకుంటారో వాళ్ళకి నిజంగా పరిమితి లేనటువంటి ఒక ప్రేమ విషయం తెలుస్తుంది, కారణం లేని ప్రేమ విషయం తెలుస్తుంది. అలాగే అన్నిటి యందు ప్రేమ భావం కలిగి ఉండటం ఏంటో తెలుస్తుంది. డివిజన్ లేని విషయం అంటే తాను వేరు ఇతరులు వేరు, తాను వేరు సమాజం వేరు అనేటువంటి విభేదం, వ్యక్తులు వేరు ప్రకృతి వేరు అనే విభేదం అంతరించే స్థితి తెలుస్తుంది. దీనికి సెల్ఫ్ నోయింగ్ అనేది ఎంత ప్రధానమైనదో తెలుపుతున్నటువంటి ఈ విషయం సర్వజనామోదం అది. కాబట్టి అందరూ కూడా మనమందరం కూడా ఆ సెల్ఫ్ నోయింగ్లో మనము నిష్ణాతులమై ప్రతి బాంధవ్యంలోని అలాగే నేర్చుకుంటూనే వెళ్ళాలి. అలాగే ప్రతి దినము మనం తెలుసుకుంటూనే ఉండాలి. ప్రతిదినం మనం ఎక్కడున్నామో చూసుకుంటూనే ఉండాలి. ఏ క్షణానికి ఆ క్షణం గమనిస్తూనే ఉండాలి. మళ్ళీ అది క్యారీ చేయకుండా మళ్ళీ దానికి చనిపోయి కొత్తగా ప్రతిదినం ప్రతి క్షణం జీవించగలగాలి. ఈ రకమైన అవగాహన మరణం సంభవించినప్పుడే మనం నిజమైన ప్రేమని కనుక్కోగలమని
నా తాలూకా అభిప్రాయం. సో ఈరోజు టైం అయింది. విజయ్ గారు మీరేం మాట్లాడతారా? విజయ్ గారు. లేదు సార్, లేదు లేదు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సో రామకృష్ణ గారు నాకు ఒక చిన్న అవకాశం ఇస్తారా? ఒక చిన్న కామెంట్. సార్ ప్రసాద్ గారు చెప్పండి సార్. సార్ ఇందాక రెండో రామకృష్ణ గారు వాళ్ళని గురి ఎవరో మీ ఇద్దరిలో ఒకరు మన చుట్టూ ఒక వాళ్ళు ఉంటుందని ఒక సందర్భంలో చెప్పారు. అది కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, మనం అందరం కూడా ఒక వాల్ వెనక నుంచుని చేయి బయటికి తాచుతాం. వి ఎక్స్టెండ్ అవర్ హ్యాండ్ టు షేక్ హ్యాండ్స్ విత్ ది అదర్ ఫెలో అన్నమాట. అలాగే అతను కూడా అదే వాళ్ళు మధ్యలో ఉండి వెనక ఉండి అతను చేయి విసురుతాడు. అంటే మనకి నిజమైనటువంటి భేదాలు లేనటువంటి సంబంధం కుదరట్లేదు. మనం ఏదో రిజర్వ్ పెట్టుకుంటాం, అతను రిజర్వ్ లో పెట్టుకుంటాడు. దీనికి కారణాలు ఏమిటంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఇమేజెస్ ఒకటి, ఎవరి సెల్ఫ్ వారికే ఉండటం ఒకటి, ఇలాంటి కారణాలతో మనకి కమ్యూనియన్ అనేది జరగదు. మనకి ఊరికే కాంటాక్ట్ ఉంటుంది కానీ కమ్యూనియన్ ఉండదు. ఇది జరుగుతున్న విషయం, దాన్ని గ్రహించాలి అని అనిపిస్తుంది. అంతేనండి. థ్యాంక్ యూ. వెల్కమ్ ప్రసాద్ గారు. ఒక్క నిమిషం సెషన్ లో చాలా బాగా పాల్గొన్నారు. మా వేదపారాయణ గారు మాట్లాడుతున్నారు. ఒక్క మాట సార్. చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్గా మన జీవితాల్లో అక్కడక్కడ మేడం గారు చెప్పినట్టుగా నిజమైన ప్రేమ ఉండే అవకాశం లేదని కాదు, కానీ దాని ఉనికి చాలా చాలా తక్కువగా ఉంది. ప్రిడామినెంట్ గా మనకు ఉండేది డివిజన్. దేర్ ఈజ్ నో రిలేషన్షిప్. మానవ జీవితంలో డివిజన్ ఉంది, దేర్ ఇస్ నో రిలేషన్షిప్. రిలేషన్షిప్ విత్ డివిజన్ ఈజ్ నాట్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ సెపరేషన్. పరిపరి విధాలుగా విభజన ఘర్షణ మాత్రమే ఉంది, రిలేషన్షిప్స్ లేవు. విభజన పోతేనే రిలేషన్షిప్ ఏర్పడుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. దానికి నిజమైన ప్రేమే కావాల్సింది. ఈ డివిజన్ థాట్ వల్ల వచ్చింది. థాట్ సెల్ఫ్ సెంటర్డ్ హ్యూమన్ రిలేషన్షిప్ లో. కాబట్టి దాన్ని తీసేస్తే తప్ప రిలేషన్షిప్ ఏర్పడుతుంది. సో దెర్ ఇస్ నో రిలేషన్షిప్, దెర్ ఇస్ ఓన్లీ డివిజన్, దెర్ ఇస్ నో పీస్, దెర్ ఇస్ ఓన్లీ కాన్ఫ్లిక్ట్. అది మనం చూస్తూనే ఉన్నాం కదా, అన్ని రకాలుగా చూస్తున్నాం కదా, అది ప్రబలిపోతుంది కదా. ముఖ్యంగా డివిజన్ చూడండి, మనిషికి ప్రకృతికి డివిజన్ ఉందా? రిలేషన్షిప్ ఉందా? రిలేషన్షిప్ లేదు కదా. దాన్ని వేరుగా చూస్తున్నాం, దాన్ని నాశనం చేస్తున్నాం. కానీ అదే మనం, లేక మనమే అది, మనం సపరేట్ కాదు యాక్చువల్గా. కానీ ఇల్యూషన్లో పడిపోయినాం. థాట్ హ్యాస్ సపరేటెడ్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ సెల్ఫ్ సెంటర్డ్, ఇట్ వాంట్స్ టు ఎక్స్ప్లాయిట్. సో దేర్ ఈస్ డివిజన్ బిట్వీన్ నేచర్ అండ్ మ్యాన్ and man. So there is no relationship at all. Relationship begins, or relationship is possible only when there is true love. Okay sir. Thank you sir. Thank you. Namaskar. Thank you sir. Thank you everybody అండి. అందరూ చాలా బాగా పాల్గొన్నారు. చాలా మంచి మంచి విషయాలు షేర్ చేసుకొని చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాం మనం ఒకరినొకరు మాట్లాడుకుని గ్రూప్లో. సో కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ ఈరోజు సెషన్ సార్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తాను సార్. చెప్పండి సార్. సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు 30 మంది పార్టిసిపేట్ చేసాము. 30 మందిలోని మనకు వక్తలు 9 మంది మాట్లాడారండి. అంటే ఇంకా 21 మంది మ్యూట్ లో ఉండిపోయాం, ఏం మాట్లాడలేదు. అంటే ఇక్కడ మనకి నా అబ్జర్వేషన్ ఏంటంటే, మన డాక్టర్ రామకృష్ణ గారు, వేరా రామకృష్ణ గారు, డాక్టర్ సుబ్బారావు గారు, మన వేదపారాయణ గారు, మత్స్యేంద్ర గారు, ప్రసాద్ గారు, ఈ కృష్ణాజీ టీచింగ్స్ లో చాలా నిష్ఠాతులు, చాలా ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ లో ఉన్నవారు. సో మనం అంటే మిగిలిన వారు నేను అనుకోవడం
అంటే స్టార్టింగ్ లో ఉన్నాం, అంటే ఇంకా ఏబిసిడీలు వాళ్ళు నేర్చుకునే స్థితిలో ఉన్నామని నాకు అనిపిస్తుంది. సో మనకి ఈ పరిస్థితుల్లో మనం చిన్నప్పుడు కూడా మనం చదువుతున్నప్పుడు మనకి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మనకి ఏవో రకరకాల అనుమానాలు డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోకపోతే అక్కడ బ్లాక్ అయిపోతాం, అక్కడే ఆగిపోతాం, ఇక ఫర్దర్ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం. సో అందుచేత నా రిక్వెస్ట్ ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎక్కడో ఏదో ఒక డౌట్ ఉండుంటది, అందరికీ కాకపోయినా కనీసం కొంతమంది కన్నా ఉండే ఉంటది. అది చిన్న డౌట్, సిల్లీ డౌట్, ఇది అడగచ్చా, నవ్వుకుంటారేమో, అదేమో ఇదేమో అనేటువంటి ఫీలింగ్ ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న డౌట్ ఉన్నా, ఏ చిన్న క్వశ్చన్ ఉన్నా సరే ఇక్కడ చెబితే, ఎక్స్ప్రెస్ చేస్తే, మీరు ఒకరు చెప్పిన డౌట్ ని బేస్ చేసి మిగిలిన వాళ్ళకి కూడా అంతవరకు ఆ డౌట్ తెలియదు. మీరు చెప్పిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఆ డౌట్ ఏంటనేది తెలుస్తుంది, దాని మీద క్లారిటీ కూడా వస్తుంది. మనం అందరం కూడా చాలా ఎక్కువ ఈ ఈ ఈ జూమ్ ద్వారా ప్రయోజనాన్ని పొందగలుగుతాం అనేది నా ఆకాంక్ష. అందుచేత అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏ చిన్న అనుమానం ఉన్నా, ఏ చిన్న డౌట్ ఉన్నా దయచేసి ఈ జూమ్ మీటింగ్ లో అడగండి. అడిగితే మన వక్తలు ఉన్నారు కదా, అందరూ కూడా మంచి డెప్త్ ఉన్నవారు అని మనకు అర్థమైంది ఆల్రెడీ. మన డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు, మనం చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా ఎఫెక్టివ్ గా, ఎఫిషియెంట్ గా మన మీటింగ్స్ జరుగుతాయని నేను భావిస్తున్నాను అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు ఫర్ పుట్టింగ్ రైట్ థాట్. అదే మంచి విషయాన్ని పెట్టారు. అదే తప్పకుండా అందరూ పాల్గొంటే బాగుంటుంది. అయితే చివరిలో కనీసం 30 నిమిషాలు కేటాయిస్తే బాగుంటుంది దానికోసం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం, అడిగే అవకాశం కల్పించాలి. సపోజ్ వాళ్ళు ఏదైనా చాట్లో పెట్టచ్చు, ఏదైనా క్వశ్చన్ ఉంటే, లేదా డైరెక్ట్గా అడగచ్చు. సో దట్ కెన్ బి ఆన్సర్డ్ బై ది స్పీకర్స్. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దాని సమాధానం ఎవరైనా చెప్తారు. కాబట్టి అందరూ పాల్గొన్నట్టు అవుతుంది సార్. ఒకరి డౌట్ ఇంకా అందరికి సంబంధించిన డౌట్ కూడా అవుతుంది. సో కాబట్టి దే ఆర్ మోస్ట్ వెల్కమ్ టు ఆస్క్ ఎనీథింగ్ అండ్ దే కెన్ పుట్ ఏ మెసేజ్ ఇన్ చాట్ ఆల్సో. సో దట్ కెన్ బి a very good thing to continue in that line for at least 20 to 30 minutes in the last. So thank you. నేను ఇప్పుడు ఎవరెవరు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు అని కూడా నేను అంతా నోట్ చేశానండి. మనం ఏం చేస్తామంటే టైం అడ్జస్ట్ చేద్దాము. టైం అడ్జస్ట్ చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి ఎంతో కొంత సమయాన్ని మనం కేటాయిద్దాము. సో ఎప్పుడైతే మెంబర్స్ ఈ డౌట్స్ తో పార్టిసిపేట్ చేశారో చాలా ఉత్సాహంగా ఉంటుంది, అందరికి కూడా మంచి ఫలాలు అందుతాయండి. అంతేకాదు ఇది మనం చేద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ నమస్కారం. నమస్తే అండి.